सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम श्रीमात्रे नमः। ఓకే, లాస్ట్ క్లాస్లో మనము ఏం చెప్పుకున్నాము, భక్త సౌభాగ్యదాయిని గురించి చెప్పుకుంటూ ఆ నామంలో భక్తి అనేది ఇట్స్ లైక్ ఏ ఓషన్, దాని గురించి అట్లా మాట్లాడుకుంటూ ఐ థింక్ వీ కవర్డ్ అట్ ఎ గ్రేట్ డీటెయిల్ అని అనిపించింది. కానీ లేదు, ఇంకా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే నామాలన్నీ భక్తి గమ్య, భక్తి వశ్య ఉంది. మనం భక్తి ప్రియ వరకు చెప్పుకున్నాము, భక్త సౌభాగ్యదాయిని, భక్తి ప్రియ. తర్వాత ఇప్పుడు ఇవాళ భక్తి గమ్య, భక్తి వశ్య. సో ఇంకో 2 నామాలు చెప్తున్నారు భక్తికి సంబంధించినవే. సో ఐ హోప్ యూ రిటైన్డ్ మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నవన్నీ కూడా. లేదు అని అంటే మరి ఏమన్నా రిపీట్ అయితే ఇట్ విల్ బి ఏ గుడ్ రిఫ్రెషర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, సో భక్తి గమ్య, శ్రీ భక్తి గమ్యాయే నమః, 4 అక్షరాల నామం అన్నమాట. ప్రతి ఎవిడెంట్గా ఉంది పేరులోనే మీనింగ్, భక్తికి గమ్యమైనది అని. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్నో రకాల నోములు, వ్రతాలు మనకందరికీ తెలిసినవే. లేకపోతే నిత్యం చేసుకునే పూజ అయినా సరే మనం ఏం చేస్తాము, ఒక సంకల్పం చెప్పుకుంటాం. ఓకే, అది ఇంత పొడుగును ఉండొచ్చు, లేకపోతే సంక్షిప్తంగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం అని చెప్పుకుంటాం, సకల సౌభాగ్య సిద్ధ్యర్థం, అష్టైశ్వర్య సిద్ధ్యర్థం, ఇంకా అది ఆ లిస్ట్ చాలానే ఉంటుంది. సో బేసిక్గా బాటమ్ లైన్ ఏంటి అని అంటే ఒక కామ్యం కోసం, అంటే ఏదో ఒక సంకల్పం చెప్పుకుంటున్నామంటే ఏంటి, మన దేశ కాలమాన పరిస్థితులు, ఇవాళ తిథి నక్షత్రాలు, పంచాంగం ఏంటి అవి చెప్పుకొని మూవ్ అవ్వట్లే. మన సంకల్పం ఏంటో చెప్తున్నాం, అంటే ఒక కామ్యాన్ని ఉద్దేశించి మనం చేస్తున్నాం. అది ఏమైనా కానీ ఒక కామ్యాన్ని అయితే ఉద్దేశించి చేస్తున్నాం. మరి అలాంటప్పుడు మన గమ్యం అమ్మవారు అవుతుందా? కావట్లేదు కదా. ఇట్ ఫీల్స్ లైక్ మనకి అమ్మ అనుగ్రహం కాదు, ఇంకేదో కావాలి మనకి. దట్స్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్. ఈ సంకల్పం చెప్పుకొని ఈ సిద్ధ్యర్థం అని మనం ఏది చెప్పాము అని అంటే అక్కడ మనం రీచ్ అవ్వాలి అని అనుకునే గమ్యం ఏంటి అంటే ఏదో ఒక కామ్యం, అంతేగాని అమ్మవారి అనుగ్రహం కాదు. సో ఈ క్రతువు చేస్తున్నాను, లేకపోతే ఈ నోము నోస్తున్నాను, ఈ వ్రతం చేస్తున్నాము అని అంటే నాకు ఇది రావాలి అని అనుకుంటాం. అవునా, చాలా మంది అనుకుంటాం. ఇప్పుడు మన ఇంట్లో అంతా ఏదో బాగా అయిపోతే ఒక సత్యనారాయణ వ్రతం చేస్తాము, లేకపోతే ఏదో కళ్యాణం చేపిస్తాము, లేకపోతే ఇంకా బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే బంగారు కిరీటం, వజ్రాల కిరీటం చేపిస్తామని మొక్కుకుంటారు. లేకపోతే సింపుల్ యాజ్ గుడికి వస్తాము, లేకపోతే ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాము, ఈ దీక్షలాగా చేస్తాము, అలా చాలా మొక్కుకుంటూనే ఉంటాం. మనకేం మొక్కుకోవటం కొత్త కాదు. సో ఇంకా చిలుకూరు బాలాజీ అలాంటి టెంపుల్స్ అయితే 108 ప్రదక్షిణలు చేయటం అలాంటివి చాలా చూస్తూ ఉంటాం. వర్క్ అయ్యాయా అవ్వలేదా? డెఫినెట్లీ వర్క్ అయిన వాళ్ళు ఉన్నారు, వర్క్ కాని వాళ్ళు కూడా ఉన్నారు మనకి. కాకపోతే మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం నిజంగా పూజ చేస్తున్నది, లేకపోతే త్రూ పూజ మనం రీచ్ అవ్వాలి అని అనుకుంటున్న గమ్యం ఏంటి, మనం పొందాలి అని అనుకుంటున్న అవుట్కమ్ ఏంటి, మనకి ఏదైనా ఒక చిన్న కామ్యం ఉందా, లేకపోతే అమ్మవారి అనుగ్రహం కావాలా అని చెప్పి. నిజంగా మనం ఇట్లాగా ఏదో ఒకటి ఇది కావాలి, ఇదైతే ఇది చేస్తాను అని మొక్కుకుంటూ, లేకపోతే ఇది కావాలి అని అమ్మని అడుగుతూ ఉంటే ఇట్ బికమ్స్ లైక్ ఏదో బిజినెస్ డీలింగ్ లాగా, వ్యాపారం చేస్తున్నట్లు అనిపిస్తుంది దేవుడితోటి కదా. నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తాను. నిజంగా దేవుడు అదే అగ్రిమెంటే అని అనుకున్నాము. ఆ భగవంతుడు మనకి అనుగ్రహించి ఇచ్చే అవుట్కమ్ వల్ల మనకేదో ఒక ఉపయోగం ఉండొచ్చు, మనకి హ్యాపీనెస్ వస్తుంది. బట్ ఆఫ్టర్ ఆల్ మనం చేసేది దేవుడికి ఎంత పార్టీ అని, అసలు ఒక డీల్ మాట్లాడటానికి మనం రైట్ లెవెల్లో ఉన్నామా దేవుడితోటి, అది మనం ఆలోచించుకోవాలన్నమాట. సో నాకేమనిపిస్తుంది అనంటే ఇప్పుడు ఇట్లా మనం కామ్య సిద్ధికి ఈ చిలుకూరో లేకపోతే ఎనీ ఎగ్జాంపుల్ మీ అంతటా మీరు మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే మన లైఫ్లో డెఫినెట్గా ఏదో ఒకటి కావాలి అని అనుకుని మొక్కుకుని ఉంటాం. ఎన్నిసార్లు మనం మొక్కుకున్నది అయ్యింది, ఎన్నిసార్లు అవ్వలేదు. జస్ట్ మీకు మీరే చూసుకోండి. మనం అనుకున్న ప్రతిసారి ప్రతిదీ అయిపోతుందా, అయితేనే దేవుడు ఉన్నట్ట, అవ్వకపోతే దేవుడు లేనట్ట. అసలు ఆ క్వశ్చన్కి వెళ్ళే కన్నా ముందు కూడా మనం మొక్కుకున్న ప్రతిదీ తీరిందా లేదా. నేనైతే రాసిస్తాను, తీరలేదు. ఓకే, అగైన్ మళ్ళీ అది ఎవరికి వాళ్ళు చూసుకున్నాము.
అయితే ఈ మనకి ఒక నిజంగా మనం అనుకున్నవన్నీ తీరిపోతే ఎంత పిచ్చిగా ఉంటుంది అని అంటే, మనకందరికీ చిన్నప్పుడు మనం చదువుకుని ఉంటాం. ఆ బాటసారి అదేంటి ఏది అనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. ఒక అడవిలో నడుస్తుంటాడు. అదొక విషింగ్ ట్రీ. ఆ విషింగ్ ట్రీ కిందకి వచ్చేసేటప్పటికి అబ్బా చాలా అలసటగా ఉంది. ఈ ఎండ తీక్షణత భరించలేకపోతున్నాను. కాస్త మబ్బు పట్టి చల్లబడితే బాగుండు అని అనుకోగానే వెంటనే మబ్బు పట్టేస్తుంది. చల్లగా అయిపోతుంది. ఇంత ఎండలో నడిచొచ్చాను. విపరీతమైన దాహం వేస్తోంది అని అనుకోగానే నీరు దొరుకుతుంది. అబ్బా ఇంత నీరు తాగాక నాకు ఆకలి తెలుస్తోంది. 2 రోజులైంది నేను తిండి తినక. ఇవాళ అన్నం తింటే నాకు చాలా అంటే ఆకలి బాగా వేస్తోంది అని తలుచుకున్నాడు. అనుకోగానే ఎక్కడి నుంచి వచ్చాయో పంచపక్ష పరమాన్నాలు వచ్చేసాయి. అన్ని తిన్నాడు, మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇంత తిన్నాక కాసేపు అలాగా నడుము వాలిస్తే బాగుంటుంది, ఈ కిందేం పడుకుంటాను, ఒక మంచి పట్టు పానుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నట్ట. ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి ఏమనుకున్నా అయిపోతుంది అని. అప్పటి వరకు కొంచెం అనుకున్నాడు. కానీ వీ గెట్ సో గ్రీడీ, మర్చిపోతూ ఉంటాం అనమాట. కొంచెం విచక్షణ అనేది మర్చిపోతూ ఉంటాం. సో ఇప్పుడు ఏమైంది, అమ్మో ఇంత అరణ్యంలో చక్కగా ఇంత తిని ఇంత సుష్టుగా నేను ఇప్పుడు పడుకుంటే ఒక పులిగానే వచ్చి నా మీద పడితే ఏమయ్యాను అని అనుకున్నాడు. అందులోకి పులి కూడా వచ్చింది, మీద పడింది. అంటే మనం అనుకున్న ప్రతిదీ కొన్నిసార్లు మనకి ఆ విచక్షణ నిజంగానే ఉండదు లైఫ్లో. అది డిపెండ్స్ ఆన్ మనం ఉన్న సిచ్యుయేషన్ వల్ల కానీ, లేకపోతే మన బుర్ర ఆ టైంలో పనిచేసినంత వరకు కానీ మనకి లిమిటెడ్గా ఉంటుంది. అన్నీ గుడ్డా బ్యాడా, కరెక్టా కాదా, రైట్ టైమా కాదా, ఇవంతా ఆలోచించేంత శక్తి మనకి ఉండదన్నమాట. ఉండనప్పుడు ఏమవుతుంది, ఇదిగో ఇలా మనసుకి అట్లా ఇన్స్టెంట్గా ఏదనిపించేస్తే అది అడిగేస్తాము. నిజంగా అడిగిన ప్రతిదీ వచ్చేస్తే అది కూడా అంతే. సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే మనం నిజంగా చూసి అమ్మున్నాయో అప్పుడు మనం అదేదో చిన్నతనంలో అలా అడిగాము, అమ్మవారు దానికే తథాస్తు అనలేదు అని ఉంటే కనుక ఎట్లుండేదో లైఫ్ ఇప్పుడు అని అనిపిస్తుంది. లేదా మనం ఎన్నిసార్లు లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్ కదా. ఏదో నథింగ్ ఈస్ గోయింగ్ గ్రేట్, లేకపోతే చాలా బాధపడుతున్నాము ఫిజికల్గా, చచ్చిపోతే బాగుండి ఈ జన్మ ఇంకా నాకు వద్దు అని అనిపించిన రోజు కూడా ఉండొచ్చు. కానీ ఆ రోజు చనిపోయామంటే ఇవాళ మనం చేస్తున్న పనులన్నీ చేయగలమా, ఇవాళ ఆనందంగా ఉన్నాము, వెరీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, ఈ సక్సెస్ని చూడగలిగే వాళ్ళమా చనిపోయి ఉంటే. అందుకే చనిపోవటం ఇస్ నెవర్ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. బ్రతికుండాలి, ఫైట్ చేయాలి, అమ్మవారిని నుంచి శక్తి పొందాలి, చేస్తూ ఉండాలి. బట్ అలాగా కొన్నిసార్లు మనం అనుకుంటాం, వి డోంట్ రియలీ మీన్ ఇట్. అది కోరికలాగా ఆ టైంకి అనిపిస్తుంది కానీ నిజంగా మనకు అక్కర్లేదు. సో అలాంటివి మనం వాచ్అవుట్ చేసుకుంటే కనుక అలా తీరకపోవటమే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఓకే, సో మనం ఏం చేయాలి అని అంటే, మనం పూజ చేసుకునేటప్పుడు, సంకల్పం చెప్పుకునేటప్పుడు, అగైన్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఇమ్మీడియట్లీ, ఇవాళ రేపులో చేంజ్ వచ్చేయాలి అని కాదు. కానీ ఈ యాజ్ వి కంప్లీట్ ఈ పూజ అని చేసుకుంటూ స్పిరిచువల్గా మనం ప్రోగ్రెస్ అవుతున్నాము అని అంటే ఏంటంటే, ఇది సిద్ధ్యర్థం, ఈ ఫల సిద్ధ్యర్థం అట్లా చెప్పుకోవటం అవన్నీ తగ్గించేసి, సరే సకల సౌభాగ్యం అనుకున్నామా, ఓకే సౌభాగ్యానికి అడుగుదాము అని అనుకుని, నెక్స్ట్ అసలు అది కూడా లేకుండా పరమేశ్వర ప్రీత్యర్థం, పరదేవత ప్రీత్యర్థం. అంతే. ఎందుకు చేస్తున్నాం అంటే అమ్మవారి ప్రీతి కోసం. అమ్మవారి ప్రీతి అయితే ఏమొస్తుంది, మనకి మీద అనుగ్రహం ఉంటుంది, చాలు. ఇంకా నాకు వేరే మెటీరియల్ థింగ్స్ ఏమన్నా కావాలా అని మనమైతే నోరు తెరిచి అడగక్కర్లేదు. యథాయోగ్యం తథాకురు, అది ఉండనే ఉంది మనకి బాటమ్ లైన్ అడగాల్సింది. సో అంతకు మించి ఇంకేమీ అడగకుండా మనం అలా అలవాటు చేసుకోగలిగితే అది భక్తి. యాజ్ లాంగ్ యాజ్ మనము ఇంకేదో కోరుకుని ఒక కామ్యసిద్ధికై చేస్తూ ఉంటే అది ఒక వ్యాపారమే, ఒక డీలింగే, మనుషులతో చేసుకున్నట్లు నువ్వు నాకు ఇచ్చే నేను నీకు ఇచ్చేస్తా అన్నట్లే అవుతుంది. సో లెట్ us కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాదేవతో కైవల్యం. వెరీ క్లియర్లీ డిఫైన్డ్ అనమాట మనకి. ఏంటి అంటే కర్మణా జాయతే భక్తి, సత్కర్మలు చేస్తూ ఉంటేనే భక్తి అనేది వస్తుంది. భక్తి అనేది అది సంథింగ్ వీ హ్యావ్ టు ఎర్న్. మనం ఎర్న్ చేసుకుంటేనే కాదు, అమ్మవారి అనుగ్రహం కూడా. లాస్ట్ టైం చెప్పుకున్నాం మనం, అమ్మ అనుగ్రహం ఉంటేనే భక్తి అనేది ఏంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు అని అంటే అది ఏ జన్మ సంస్కారాలో, అంత చిన్న ఏజ్లో మాటలు కూడా రాకుండానే నారాయణ నారాయణ అంటూ మొత్తం విశ్వంలో ప్రతిదీ విష్ణువే అని చూడగలిగేంత భక్తి ఉంది. మనకందరికి అలా లేదు, మనం అది ఎర్న్ చేసుకోవాలి. చేసుకోవాలి అని అంటే ఏంటి, ఎలాగా కర్మణా జాయతే అన్నారంటే సత్కర్మలు ఆచరించటం వల్ల. ఇప్పుడు అంటే కొన్ని సేవ చేయాలి, లేకపోతే మన కాయికంగా ఏదో కష్టపడాలి, ఏదో ఒకటి మంచి పనులు చేస్తూ ఉండాలి. అంటే దానివల్ల అగైన్ ఫలితం ఆశించి కాకుండా నేను సత్కర్మలు చేయటమే నా మార్గం.
అంటిల్ ఐ గెట్ టు ద నెక్స్ట్ స్టెప్ నాకు తెలియదు. భక్తి అంటే నాకు అసలు ఏంటో తెలీదు, ఐడియా లేదు. బట్ సత్కర్మలు చేయాలట. సత్కర్మలు అంటే ఏంటో తెలుసు కదా నలుగురికి. అన్నం భోజనం తిండి లేని వాళ్ళకి అన్నం పెట్టడం. మనం ఏం చేస్తాము, మన ఫ్రెండ్స్నే పిలుస్తాము, వాళ్ళకే బట్టలు పెడతాము. మన అంటే ఇవన్నీ థింగ్స్ టు సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ అనమాట. మనం ఎవరికైనా బట్టలు పెట్టాలి అంటే ఎవరికి పెడతాము, ఎప్పుడు మనకి పెట్టిన వాళ్ళకో, లేకపోతే మనకి నచ్చిన వాళ్ళకో, లేకపోతే మన ఫ్యామిలీకో అలానే పెడతాము. వ్రతానికో లేకపోతే ఏది చేసుకున్న బట్టలు పెట్టాలంటే ఆలోచించండి, ఇంక్లూడింగ్ మీ. నన్ను డిస్కౌంట్ చేసుకొని చెప్పట్లా. వి ఆల్ నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ దీస్ థింగ్స్ అనమాట. సో ఏం చేస్తాం, మనకు తెలిసిన వాళ్ళనే పిలిచి భోజనానికి పెడతాం. అంతేగాని నిజంగా ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నామా, బట్టలు లేని వాళ్ళకి ఇస్తున్నామా, అప్పుడు కదా మనం ఏదైనా ఇచ్చిన దానికి ఫలితం. లేకపోతే అగైన్ సంథింగ్ ఎక్స్పెక్టెడ్. ఇది సత్కర్మ ఎలా అవుతుంది, వీఆర్ ఎక్స్పెక్టింగ్ కార్డియల్ రిలేషన్ సంథింగ్ లైక్ దట్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. సో అలాంటివి మనం కొంచెం వాచ్అవుట్ చేసుకోవచ్చు. సత్కర్మలు చాలా ఉన్నాయి. నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకున్న ఏ కర్మ అయినా సరే అది సత్కర్మే అని నాకు అనిపిస్తుంది. అది మనస వాచ కర్మణ ఎలా అయినా కావచ్చు. కొన్నిసార్లు ఒక మాట ఈజ్ ఆల్ దట్ సంబడి నీడ్స్ టు లివ్ దట్ డే. ఆ మాట మీరు అందించండి. ఆ సాయం, ఆ భుజం, సమ్మన్ వాంట్స్ టు జస్ట్ వెంట్ అవుట్ అండ్ క్రై, లెట్ దెమ్ క్రై, ఆఫర్ యువర్ షోల్డర్. మనం అలాంటి ప్లేస్లో మనం ఉన్నాము అని అంటే అవన్నీ సత్కర్మలే. ఇంకా కర్మ అని అంటే వెళ్ళి చేతితో చేసే పని ప్రతిదనే కాదు, బట్ అగైన్ దానాలు అవన్నీ కూడా మనకి ఉండనే ఉన్నాయి. సో అలా సత్కర్మలు చేస్తూ ఉంటే మన పాపాలు నశిస్తాయి. వాట్ స్టాండ్స్ ఇన్ ద వే ఆఫ్ భక్తి ఈజ్ ఎప్పుడో చేసుకున్న పాపాలు తెలియనివి అడ్డుపడుతూ ఉంటాయి. ఆ పాపాలు అంటే ఎట్లా ఉంటాయి, మనం ఏం పాపాలు చేసుకోలేదు అని ఏమనుకోక్కర్లేదు. మనం పూజకి భక్తికి ఇంకా టైం రాలేదనుకుంటున్నామా అంటే మనకేవో పాపాలు అడ్డుపడుతున్నాయి అని, అంతకు మించి ఇంకేమీ లేదు. ఐ థింక్ ఇట్స్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్. లేజీనెస్ ఉంటుంది, లేజీగా అనిపిస్తుంది, అప్ప చేద్దాంలే. మనం చూస్తూనే ఉంటాం చాలా మందిని. 40 టర్న్ అయిన తర్వాత నేను రెగ్యులర్గా చేయటం స్టార్ట్ చేస్తాను, 50 ఇయర్స్ అయ్యాక నేను ఇది చేయటం స్టార్ట్ చేస్తాను, రిటైర్ అయ్యాక చేయటం స్టార్ట్ చేస్తాను. ఇట్ నెవర్ హ్యాపెన్స్. నౌ ఈస్ ద టైమ్ దట్ వి యాక్ట్ అపాన్ ఇట్ అనమాట. ఇప్పుడు మనం ఈ నవ్లో యాక్ట్ చేయలేకపోతున్నాము. ఈ బద్ధకమో లేకపోతే ప్రొక్రాస్టినేషనో ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ దట్ keeps us away from the path of bhakti, అదంతా పాపాలే అనమాట. సో అందుకే చెప్పా, భక్తి అనేది అమ్మ అనుగ్రహం ఉంటేనే అని. సో సత్కర్మలు మనవంతు ప్రయత్నంగా సత్కర్మలు చేస్తూ, అమ్మ అసలు ఆ భక్తిని వినటమే కానీ ఎప్పుడు రుచి చూడలేదు, ఒక్కసారి ఈ జన్మలో వెన్ ఐ కెన్ ఆస్క్ యూ, నాకు ఆ భక్తి అంటే కొంచెం రుచి ఇచ్చేటట్లు చూడమ్మా అంటే అమ్మ అనుగ్రహిస్తుంది. సో అలా భక్తి వస్తుంది. భక్త్యా జ్ఞానం ప్రజాయతే. ఆ భక్తి ఎప్పుడైతే ఉందో అంటే నువ్వు పూర్తిగా నమ్ముతున్నాం. మనం అక్కడ నమ్మకము, విశ్వాసము, ప్రేమ, అవి భక్తి అంటే. సో మనకు ఆ పూర్తి నమ్మకం ఉంది శాస్త్రవాక్యం మీద, భగవద్వాక్యం మీద మనకు అంత నమ్మకం ఉంది కనుక అప్పుడు మనకు ఆటోమేటిక్గా జ్ఞానం అర్థమవుతుంది. ఏం చెప్పారు శాస్త్రాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో ఏంటి మెసేజ్ ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే బ్లైండ్ డివోషన్ అప్పటికి మనకు వచ్చింది కనుక. సో జ్ఞానం, అందుకే మనం ఎన్ని క్లాసులకు వెళ్ళినా ఎన్ని చదువుకున్నా భక్తి తోడు కాకపోతే జ్ఞానం ఆర్గ్యూ చేయటానికో లేకపోతే క్వశ్చన్ చేయటానికో, ఎవరో చెప్పింది కండెమ్ చేయటానికో, అలా లా పాయింట్స్ తీసినట్లుగా అలా చెప్పినట్లు అవుతుంది తప్పితే ప్రాపర్ జ్ఞానాన్ని మనం సింకింగ్ చేసుకోలేకపోతాం అనమాట. సో ఆ భక్తి వల్లనే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానదేవత కైవల్యం. ఆ జ్ఞానం అనేది వచ్చినప్పుడే ముక్తి అనేది మనకి లభిస్తుంది. ఓకే, సో మనకి నిజంగా ఆ అనుగ్రహం కావాలి అని అంటే ఆ ఈశ్వర అనుగ్రహం. సో వీ హ్యావ్ టు కీప్ ఆస్కింగ్ ఫర్ దట్. లేదు అని అంటే ఏమవుతుందంటే ఈ ప్రాపంచిక విషయాలు, మెటీరియల్ థింగ్స్, ఎవ్రీ డే ఇన్ డే అవుట్, హూ ఇస్ నాట్ బిజీ? ఒక కిండర్ గార్డెన్కి వెళ్ళే పిల్లలు కూడా ఇవాళ రేపు చాలా బిజీ. మీరు బిజీ, నేను బిజీ, అందరం బిజీ విత్ సో మెనీ యాక్టివిటీస్. అసలు బ్రీతర్ ఉండట్లేదు అని అనిపిస్తుంది. I think that's the case with everyone. Yet మనం కష్టపడాలి, టైం తీసుకోవాలి. బికాస్ ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ప్రయారిటీస్. అసలు ఏది శాశ్వతం? నిజంగా వర్క్కి తప్పదు మనకి ఇప్పుడు. అంటే వీ హ్యావ్ టు ఎర్న్, కిడ్స్, ఫ్యామిలీ ఉంది కనుక స్పెండ్ చేస్తాం అన్ని అవర్స్. మెజారిటీ ఆఫ్ అవర్ వేకింగ్ టైమ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ వర్క్. దాని నుంచి ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. అది కూడా అవసరమే కనుక విల్ కంటిన్యూ టు డూ దట్. బట్ మిగతా స్పేర్ టైంలో ఏం చేస్తున్నాం మనం, అది మన ప్రయారిటీస్ని బట్టే ఉంటుంది డెఫినెట్లుగా. సో మనం అలాగే ఇట్లా ఈ ఆధ్యాత్మికంగా మనం కొంచెం ప్రోగ్రెస్ అవ్వాలని ప్రయత్నం చేయలేదనుకో, ఈ భక్తిని పెంపొందించుకోవడానికి
కోట్ల జన్మలు కోట్ల జన్మలు అలా అయిపోతూ ఉంటాయి. సీమ్లెస్, వెరీ సీమ్లెస్. పుడతాము, చేస్తాము, మళ్ళీ పుడతాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ చేస్తాం. అసలు ముక్తి పొందాలి అనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే మనకి భక్తే అంత నిలకడగా ఉండట్లేదు కనుక మోక్షం ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎవరు అడుగుతారు, ఎంతమంది అడుగుతారు మోక్షం కావాలి అని. సో అలాగా ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు మనం ఈ సత్కర్మలు ఆచరిస్తున్నాము అని అంటే ఎట్లా చేయాలి? చిత్తశుద్ధితో చేయాలి. అంటే చిత్తశుద్ధి అంటే ఒకటి లైక్ అంటే మనం క్లీన్ గా ఉండాలి, క్లీన్ ఇంటెన్షన్స్ ఉండాలి, అండ్ మనస వాచ కర్మణ అంటే అన్ని అలైన్మెంట్ ఉండాలి. పేరుకి మాట్లాడేమో అలా మాట్లాడతారు కొంతమంది, చేసేది వచ్చేది ఏమీ ఉండదు, ఆచరణలోకి వచ్చేటప్పటికి ఏమి ఉండదు. అలా కాకుండా మన మాట, మన ఆలోచన, మన చేసే పనులు అన్ని అలైన్డ్ గా ఒకే మార్గంలో మనల్ని నడిపేటట్టుగా ఉండాలి. సో మనం ఇప్పుడు ఏం కావాలి, నాకు భక్తి కావాలి అని అనుకునేసి వెళ్ళి అయిపోగానే ఇట్లా ఇది మూసేసి వెళ్ళి ఏదో మూవీస్ చూసుకుంటూ అన్ని చూడొచ్చు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ కదా. సో అలా ఏమీ లేకుండా ఇట్లా వారానికి ఒక్కసారి మాత్రమే ఇదే వింటాము అని అంటే ప్రోగ్రెస్ అవుతామా? అవ్వం కదా. సో అది కంటిన్యూటీ ఉండాలన్నమాట. అది చిత్తశుద్ధితోటి చేస్తూ ఉంటే అలాగా మనం ఇంటర్నలైజ్ అవ్వాలి. ఎప్పటికో ఆ భక్తి కొంచెం బాగా రైప్ అవుతూ ఉంటే ఇంకా బాహ్య దృష్టి వదిలి అంతర్ముఖంగా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు దేవుడు మనలోనే ఉంటే, లాస్ట్ టైం చెప్పుకున్నాం మనం, స్వస్వరూప జ్ఞానం అంటే గాడ్ అంటే ఎక్కడో లేడు, ఇక్కడే మనలోనే ఉన్నాడు అని. సో ఈసారి చిన్మయ మిషన్ లో నేను టీచ్ చేసే కిడ్స్ క్లాస్ కి టాపిక్ ఇది పిఓ బాక్స్ మిస్టర్ గాడ్ అని. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఆ ఏజ్ పిల్లలకి ఈ కాన్సెప్ట్ ఎట్లా మనలోనే భగవంతుడు ఉన్నాడు అనేది ఎట్లా చెప్పాలి అని. సో ఐఎమ్ ఎక్సైటెడ్. అలా అనమాట. సో మన ఆ స్వస్వరూప జ్ఞానం సిద్ధించటం ఏముంది, ఆ తెలిసిన తర్వాత ఇంకా నీకు దొరికేది దాన్నే అంటారు ముక్తి అని. ఇంకా ముక్తి అంటే కైవల్యం అంటే మోక్షం అంటే ఇంకేదో ఉంది, ఎక్కడో ఉంది, ఏం లేదు. ఆ జ్ఞానం సిద్ధించిన తర్వాత ఏదైతే రియలైజేషన్, అందుకే మనకి సెల్ఫ్ రియలైజేషన్ అని అంటారు. రియలైజేషన్, మీ రియలైజేషన్ నేను చేయలేను, నా రియలైజేషన్ మీరు చేయలేరు కదా. ఇట్ హ్యాస్ టు బి సెల్ఫ్. సో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాల్సిందే అనమాట. అది. సో అట్లాంటిది భక్తి ఇట్స్ నాట్ ఈజీ అని చెప్పుకున్నాం కదా. మన కర్మలు మనం చేస్తూ ఉండాలి, ప్లస్ భగవద్ అనుగ్రహం ఉండే తీరాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు శివానంద లహరి, నాకు భక్తి అనగానే ఫస్ట్ గుర్తొచ్చే గ్రంథం ఏంటి అని అంటే శివానంద లహరి. అందులో శంకరులు చిన్న పిల్లల్లా బ్రతిమలాడతారు, ఒక ఫ్రెండ్ తోటి ఇది చేసినట్లు దబాయిస్తారు, వాదిస్తారు, క్వశ్చన్ చేస్తారు, రకరకాలుగా అన్నమాట. అన్నీ చేస్తారు. ఏం చేస్తారు, ఎందుకోసం అడుగుతున్నారంటే స్థిర భక్తి, అనన్య భక్తి. అంటే నువ్వు తప్ప ఇంకొక అన్యం ఇంకేది లేదు అనే భక్తి అనమాట. నాకు భక్తి ఉంది కానీ అని అంటానికి లేదు. అనన్య భక్తి అంటే ఇంకొక విషయం నాకు పట్టదు, నాకు ఉన్నదల్లా నీ మీద భక్తి మాత్రమే. అట్లా స్థిర భక్తి అంటే ఇట్స్ ఆల్వేస్ దేర్. మనకేమవుతుంది, చక్క పూజ కూర్చుంటాం, ఒక్కొక్కసారి పొర్లిపోతుంది భక్తి, ఆ తర్వాత మళ్ళీ మామూలే, అసలు ఏమి దాఖలా ఉండకుండా కూడా అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా స్థిర భక్తి, అనన్య భక్తిని కోరుకుంటూ ఉంటారనమాట. అలా ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఇప్పుడు ఆదిశంకర్, మనం ఎవరినైనా ఏదైనా అడిగామనుకోండి, మన దగ్గర లేదు కనుక మనం అడుగుతున్నాం అంతే కదా. యూజువలీ మనకి లేకపోతే అడుగుతూ ఉంటే, ఎందుకు అడుగుతాను, నా దగ్గర నీళ్లు ఉన్నాయి, మిమ్మల్ని అడగను కదా, ఉన్నాయి, లేకపోతే అడుగుతాను అవసరం ఉంటే. అలాగా ఇక్కడ ఆదిశంకర్లు ఇలాంటి భక్తి గురించి ఇంతలాగా ఎన్నో శ్లోకాల్లో శివానంద లహరిలో అడిగారు అని అంటే ఏంటి, ఆయనకు ఆ భక్తి లేదనా, లేక అడిగారనా? కాదు. ఆయన జగద్గురువులు. అంటే ఏంటి, మనల్ని ఒక పాత్రలో నడిపి, గురువులు అంటే ఏంటి, దే హ్యావ్ టు లీడ్ అస్ బై ఎగ్జాంపుల్. ఓకే, దట్స్ వన్ థింగ్ దట్ ఆదిశంకర్ల రచనలో మీరు చూస్తే కనుక ఏది చదివినా నాకు నేను చదువుకున్నట్లు, మీకు మీరు చదువుకున్నట్లు అలాగే ఉంటుంది. ఎక్కడ ఆయన పేరు రాసుకొని ఆయన చెప్పినట్లుగా మన మీద ఊరికే చెప్తున్నట్లుగా ఎప్పుడు ఉండదు, గమనించండి. అలా రాశారనమాట. ఎందుకు చెప్పారు ఇవన్నీ అని అంటే, మనకి కొన్నిసార్లు ఏం అడగాలి, ఎలా అడగాలి అవేమీ మనకు తెలియదు, మనకి ఏమీ తెలియదు, అది తెలుసు ఆయనకి. అందుకని ఎట్లాంటి భక్తిని మనం అడగాలి, ఎలా పెంపొందించుకోవాలి, అట్లాంటివన్నీ ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ శ్లోకాల్లో చెప్పారనమాట. ఇవాళ ఐ కవర్ అ ఫ్యూ ఆఫ్ దెమ్. అంటే నా ఫేవరెట్ అనుకోండి నేను చెప్పలేను, ఎందుకంటే అసలు చెప్పాను కదా అన్ని శ్లోకాలు అంతే బాగుంటాయి, బట్ కొంచెం చెప్పుకుందాం.
మామూలుగా మనకి ఏమంటారనంటే ముక్తి యందు రక్తి అంటే ఆసక్తి, ముక్తి యందు రక్తి కలిగిన వాళ్ళకే శక్తి యందు భక్తి కలుగుతుంది అంటారు. శక్తి అంటే అమ్మవారు, అమ్మవారి మీద భక్తి కలగాలి అంటే నీకు అసలు ముక్తి మీద ఆసక్తి ఉన్న వాళ్ళకే కలుగుతుంది. సో చూడు, ఇదంతా బ్యాక్వర్డ్స్ గా చెప్పినట్లు అనమాట. అల్టిమేట్ గా మనం అది అనుకున్న వాళ్ళకే అసలు ఇప్పుడు భక్తి ప్రయత్నం చేయాలి అని అనిపిస్తుంది అని అంటున్నారు. సో ఆ భక్తి కావాలన్నమాట మనకి. ఆ భక్తిని ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఆ శక్తిని చేరాలి అని అంటే కూడా మనకి ఆ భక్తి ఒక్కటే మార్గం ఇప్పుడు. అయితే దానికి మల్టిపుల్ శ్లోకాలు ఎట్లా ఉన్నాయంటే నిరంతరం ఆ దేవుడి దీంట్లో ధ్యాసలో గడపడమే భక్తి. చెప్పుకున్నాం కదా, ప్రేమ, ఎడతెగని ప్రేమ, కంటిన్యూస్ గా ఉండే స్మరణం మననం అవన్నీ అన్నమాట. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వం అవ్యయం. అవ్యయమైన ఆ తత్వాన్నే ఎప్పుడు మనం స్మరిస్తూ ఉండాలి. ఆ మాట్లాడితే అది నారాయణ నామం అవ్వాలి, నమస్కారం చేస్తే నారాయణుడి పాద పంకజమే అవ్వాలి, పూజ చేస్తే చేతులు పూజ చేయాలి. మన ఇలాంటి మీనింగ్ ఉండే శ్లోకాలు ఎన్నో చెప్పుకున్నాం కదా. సో అంటే ఎవరు రాసినా, నిజమైన భక్తులు ఎవరు రాసినా కూడా అది నారాయణుడు కానీ, శివుడు కానీ, అమ్మ కానీ, ఆ భక్తి గురించి చెప్పేటప్పటికి ఎట్లా అంటే ఇంకా నిరంతరం నేను అదే ధ్యాసలో ఉండాలి. నా చేతులు, నా మాట, చెప్పుకున్నాం కదా, త్రికరణ శుద్ధిగా అంటే ఏంటి, అన్ని ఆల్వేస్ నేనేం చేస్తున్నా, నా ఆలోచన, నా అడుగు, నా మాట, నా అనుభూతి, ఒక ఫీలింగ్ మనం ఒక దాని నుంచి డ్రా చేసేవి ప్రతిదీ అది అమ్మ గురించే కావాలి. అలాగే ఇక్కడ నారాయణ గురించే కావాలి. నేను ఏం చేస్తున్నా నిరంతరం అలా ఉండాలి అని అనుకున్నాం. అలానే శివుడు గురించి చెప్తే వచసా చరితం వదామి శంభో అహముద్యోగ విధాసు తే ప్రసక్తః మనసాకృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. సేమ్ థింగ్ చెప్తున్నారు ఇక్కడ. వచసా చరితం వదామి శంభో, ఎప్పుడు ఆ భగవత్ చరిత్ర, భగవద్ గాథలు, లీలలు ఇవే చెప్పుకుంటాం. అహం ఉద్యోగ విధాసుతే ప్రసక్తి మనసాకృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. నీ సేవే చేసుకుంటూ ఉంటా అంటే పాద సేవనం, మనకి పాదం దొరకకపోతే అర్చనం అనుకుందాం, అర్చనలు చేసుకుంటూ ఉంటాను. శిరసా చైవ సదాశివం నమామి, శిరస్సు వంచి ఆ శివుడికే నమస్కరిస్తున్నాను. ఇది శివ మానస పూజ స్తోత్రంలో చెప్తారు అట్లా. మన భావనతో అని చెప్పుకున్నాం కదా, భావన గమ్య అని. అలాగా ఏమంటారంటే మనము ఈ వరల్డ్ లో మనం బ్రతుకుతున్నాము, వీ హ్యావ్ టు డూ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. లైక్ వి సెడ్, ఉద్యోగం చేస్తుంటాం, ఇంకోటి చేస్తుంటాం. ఏం చెప్తారు సౌందర్య లహరిలో చెప్పినా కూడా, జపో జల్ప శిల్పం, నేను ఏదేదో మాట్లాడుతూ ఉంటాను, తప్పదు. నేను ఎంత మందితోటి ఇన్ని రిలేషన్స్ అన్నీ అవుతున్నాయంటే డేలో చేస్తూనే ఉంటా. కానీ మనం కనుక బిహైండ్ ద సీన్స్ మనసు లోపల మనసు ఆంతరంగికంగా అంతర్ముఖంగా మనం నిత్యం భగవన్నామ స్మరణ చేస్తుంటే మనం మాట్లాడే జల్పం అంటే టాకింగ్, జస్ట్ టాకింగ్ అనమాట. అదంతా దేవత ఇది పూజ చేసినట్లే కీర్తనమే అయిపోతుందట. సో ఎంత బాగుంది అది. ఆ మానస పూజలో చెప్పినా లేకపోతే చాలా చోట్ల చెప్పినా మనం అలా అడగాలన్నమాట. నేను నడుస్తుంటాను, రకరకాల ప్లేసెస్కి నడుస్తుంటాం, కొంతమంది 10,000 స్టెప్స్ అన్ని చాలా చక్కగా చేస్తున్నారు. అందులో శంకర్లు ఎలా అడుగుతారనంటే, నేను వేసే ప్రతి అడుగు తప్పదు, చాలా చోట్లకి నేను నడుస్తూనే ఉంటాను రోజంతా. అది నా గతి ప్రాదక్షిణ్య, అది మొత్తం నా ప్రదక్షిణలు చేస్తున్నాను అనుకోవాలి నేను నడుస్తున్నప్పుడు అంతా అని. అంటే భావం అలా ఉందన్నమాట. తప్పదు, ఈ ప్రపంచంలో ఉన్నందుకు మనం ఎన్నో మెటీరియల్ థింగ్స్ చేస్తూ ఉంటాము. ఆ చేసిన ప్రతిదీ మనము ఈశ్వర భావంతో చేస్తూ అంతఃమననంతో చేస్తూ ఉంటే అవన్నీ అలా ఇట్ విల్ బి కన్సిడర్డ్ లైక్ ఎ పూజ, ప్రదక్షిణ అట్లాగనమాట. సో అది మనం గుర్తుంచుకోవాలి అందరం. త్వత్పాదాంబుజమర్చయామి పరమా త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో దీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. మళ్ళీ అడగటం స్వామిని. ఇంకా అంటే ఎప్పుడు నీ పాదాలనే అర్చిస్తూ ఉండాలి, నిన్నే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఏం చెప్పుకున్నాం, ఆ భక్తి, అనన్య భక్తి ఈజ్ అమ్మవారి అనుగ్రహమే, ఈశ్వరానుగ్రహమే. అది లేకపోతే
వి ఆల్ నో మన మనసు ఎంత నిలకడ లేకుండా ఉంటుందని పట్టి దాన్ని ఒక చోట కూర్చోపెట్టడం అనేది చాలా అంటే చాలా కష్టం. ఇంకో చోట చెప్తారు, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్న నీకు నేను ఇచ్చేది ఏముంటుంది, నీ దగ్గర లేనిది నా దగ్గర ఒకటి ఉంది, అత్యంత చంచలమైన నా మనసు ఒకటి ఉంది, నీ దగ్గర అలాంటిది ఏం లేదు కనుక అది ఇస్తాను, కోతి లాంటి నా మనసుని నీకు ఇస్తాను. నువ్వు ఎట్లా చెప్పాను కదా రకరకాలుగా అడుగుతారని, నువ్వు ఎలాగూ భిక్ష పాత్ర పట్టుకొని తిరుగుతూ ఉంటావు కదా, ఒక కోతిని పట్టుకొని ఆడిస్తే నీకు భిక్ష దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సో ఆ కోతిగా నా మనసుని తీసుకోని. అంటే ఇక్కడ ఏంటి, పొగడతాండారా తిడతాండారా అన్నట్లుగా అలాగా. అంటే ఇది నిందా స్తుతి అనేం కాదు, నింద కాదు, కానీ అదొక కైండ్ ఆఫ్ మన అని అనుకుంటే భగవంతుడిని ఏ విధాలుగా మనం నిలదీయచ్చు ఆ భక్తితోటి ఆ ప్రేమతోటి అనే దానికి అట్లాంటివన్నీ ఉదాహరణలు అన్నమాట. సో మనం ఒక్కసారి నేను చెప్పుంటాను ఆల్రెడీ, మోక్షం అంటే ఈ 4 రకాలుగా ఉంటుంది అని చెప్పేసి, సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్య, 4 అన్నమాట. అయితే మనం ఏమనుకోవాలనంటే, ఇప్పుడు భక్తి ఇట్లా మనం కల్టివేట్ చేసుకుంటున్నాము, ఈ భక్తితోటి నిజంగా ఆ కైవల్యం ఎప్పుడు, భక్తి తర్వాత జ్ఞానం రావాలి, జ్ఞానం వచ్చాక కైవల్యం వస్తుందట. భక్తియే మనకి ఇంకా పూర్తిగా అసలు నిలకడలేని భక్తే లేదు. సో మనకి ఎప్పుడు మోక్షానికి చేరుకోగలుగుతాము, ఎన్ని జన్మలు ఎత్తగలుగుతాము, నెక్స్ట్ జన్మలో మనకి ఎలాంటి పుట్టుకొస్తుందో, ఏమాత్రం సంస్కారాలు ఉంటాయో మనకు తెలియదు. సో దానికి ఏం చెప్తారంటే, సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే. సారూప్యం అని అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఒక దేవుడిని పూజ చేస్తున్నామంటే న్యాసం చేసుకొని మనం కూడా ఆ భగవత్ స్వరూపం లాగా అయ్యే చేస్తాం. సారూప్యం ముక్తి అంటే అదే అని అంటున్నారు ఇక్కడ శంకర్లు. ఏంటంటే నీకు సంకీర్తన చేస్తూ ఉండేటప్పుడు నేను కూడా ఆ న్యాసం వల్ల నువ్వే అయ్యి నిన్ను పూజిస్తున్నాను కనుక అదే సారూప్యం. సామీప్యం శివభక్తి దుర్య జనత సాంగత్య సంభాషణే. సామీప్య ముక్తి అనంటే ఏంటి అనంటే, మామూలుగా చెప్పాలంటే సామీప్య ముక్తి అంటే నువ్వు ముక్తి చెందావు, దేవుడు సమీపంలో ఉన్నావు. అంటే ఇప్పుడు లైక్ మణిద్వీపం అనుకో, ఏదో ప్రాకారాల్లో ఉన్నాం, అమ్మ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు, బట్ అప్పుడు అది కూడా ముక్తే అన్నమాట, మళ్ళీ తిరిగి పుట్టాల్సిన అవసరం లేని ముక్తే. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇలా శివభక్తి దుర్య జనత సాంగత్య సంభాషణే, మిగతా భక్తులతో మనకి సత్సంగాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇట్లాగా వేరే శివ భక్తులతోటి లేకపోతే అమ్మ భక్తులతోటి వాళ్ళతోటి సాంగత్యం చేస్తూ, అదే సత్సంగ అంటే ఏంటి, సంఘంగా కలిసి ఉండటం, సాంగత్యం చేయటం, కలిసి ఒక మళ్ళీ ఏదో చేయటం కాదు, సత్సంగం అన్నారు. సద్వస్తువు గురించి మాట్లాడుకునే ఒక సాంగత్యం ఏదైతే ఉంటుందో అది సత్సంగం. సో అలా సత్సంగం చేస్తూ నీ సంభాషణలే, అంటే కీర్తనం కావచ్చు, స్తోత్రం కావచ్చు, కథలు కావచ్చు, పురాణాలు, ప్రవచనాలు ఏమన్నా కావచ్చు, అవి చేస్తున్నాము అని అంటే అదే సామీప్య ముక్తి అని చెప్తారు. సాలోక్యం అంటే అమ్మ ఉండే లోకంలోనే మనం కూడా ఉన్నాము అని, అంటే యూ వెంట్ ఈవెన్ క్లోజర్ అనమాట. ఇప్పుడు ఆ మణిద్వీపంలో అమ్మ ఆవరణం వరకు కూడా వెళ్ళాం మనం, ఓకే, అమ్మ పక్కనే ఉన్నాం, కానీ ఇంకా అమ్మలో కలవలేదు. దాన్ని ఏమంటున్నారు, సాలోక్యం చ చరాచరాత్మక తను ధ్యానే భవానీ పదే. ఏం చెప్తున్నానంటే, ఈ చరాచరాత్మకంలో నువ్వు మొత్తం అంటే విశ్వం మొత్తం విష్ణువే. విష్ణువు అంటే మీనింగ్ ఏంటంటే విశ్వవ్యాపక తత్వం. అలాగే ఎందులో చూసినా నీకు అమ్మే కనిపిస్తోంది అనే ఇది వచ్చేస్తే, అంటే ఎవరిలో చూసినా ఎందులో చూసినా రెండిట్లో, ఎందుకంటే సృష్టిలో జడము చైతన్యము అన్నిట్లో అమ్మే ఉంది కనుక మనం అలా చూడగలిగితే కనుక అప్పుడు ప్రతిదీ కాలికి ఏ రాయి తగిలినా మనం దండం పెట్టుకుంటాం, ఓకే. ఇంకొకరిని నొప్పింపం అస్సలు, ఎందుకంటే అందరిలోనూ అమ్మే ఉంది, అందరినీ రెస్పెక్ట్ చేస్తాం. అట్లా చేస్తూ ఉండేటప్పుడు అదే సాలోక్యం అయిపోయింది. సాయుజ్యం అంటే ఏంటి, అమ్మలో ఐక్యం అయిపోవటం, అది సాయుజ్యం అంటే. అక్కడ సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. ఇంకా సాయుజ్యం అంటే ఏంటి అని అంటే, మనము ఇంక ఇవన్నీ కూడా దాటిపోయి ఇంటర్నలైజ్, ఇంకే మనకి బాహ్యంగా ఒక సాంగత్యం అక్కర్లేదు, ఒక సంభాషణ అక్కర్లేదు, తర్వాత అన్నిట్లో చూడటము ఏం అక్కర్లేదు, నాకు అసలు ఇంకొక దాంతో సంబంధం లేదు. ఐఎమ్ వెరీ మచ్ ఇంటర్నలైజ్డ్. బయటకి దృష్టి పైకి ఉంది కానీ మనసు మాత్రం
అంతర్ముఖంగా తిరిగి ఉందన్నమాట. కళ్ళతో చూస్తున్నాం, మన దృష్టిని చేయాల్సినవి చేస్తున్నాం, వెరీ మెకానికల్, దానికి అసలు అంటట్లే మనం, లోపలే మన దృష్టి అంతా ఉంది, మన లోపల ఉన్న పరమాత్మ మీద. అదే సాయుధ్యం అనమాట. అంటే ఇది చెప్పటంలో ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు భక్తి అంటే చెప్పాము ఎంత హై స్టాండర్డ్స్, భక్తిని రీచ్ అవ్వగలగటం అనేది కూడా చాలా కష్టమని. ఆ కష్టం అని చెప్పిన ఆదిశంకర్లే, అంతల్లా అడిగిన ఆదిశంకర్లే మళ్ళీ మనకు ఒక మార్గం చెప్తున్నారు. సో నువ్వు ముక్తి అంటే ఏదో భక్తి, జ్ఞానము, కైవల్యం ఇవన్నీ రావాలి, అలానే కూర్చుంటే ఎన్ని జన్మలు గడిచిపోతాయో. అందుకని షార్ట్ కట్స్ ఏంటి, సారూప్య ముక్తి అంటే ఇది, సామీప్యం అంటే ఇది, సాలోక్యం సాయుధ్యం అంటే ఇది అని చెప్పారు. అవి మనం చేయగలం కదా, ప్రయత్నపూర్వకంగా మనం చేయగలం, ప్రతిదీ చేయగలం. పూజ చేయగలము, సత్సంగాలు చేసుకోగలుగుతాము, అందరిలో అమ్మని చూసే ప్రయత్నం చేయగలుగుతాము, ఇంటర్నలైజ్ అయ్యి ఆ ధ్యానం కాంటెంప్లేట్ చేసుకోవటం కూడా నేర్చుకోగలుగుతాం. అప్పుడు కృతార్థమైనట్లే. అదే మనకి ఇక్కడ ఉండగానే దొరికే మోక్షం, జీవన్ముక్తి అంటారు దాన్ని, అదనమాట. సో భక్తి వల్ల ఇవన్నీ పాసిబుల్. ఇవి ఏవి కూడా భక్తి లేకుండా అచీవ్ చేయలేము. ఓకే, నెక్స్ట్ నామం వచ్చి భక్తి వశ్య. శ్రీ భక్తి వశ్యాయే నమః. మళ్ళీ 4 అక్షరాల నామము భక్తి వశ్య అంటే భక్తికి వశమై ఉంటుంది అనేది మీనింగ్. న కర్మణా న తపసా న జపైః న సమాధిభిః శ్రద్ధామయస్తి చేత్ పుంసాం ఏన కేనాపి హేతునా వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్యః సంభాష్య ఏవచ. ఇది శివ పురాణంలో శివుడు చెప్పిన మాట. ఓకే, అగైన్ ఇది పరతత్వం ఏ రూపంలో ఉన్నా ఇట్ అప్లైస్ టు ప్రతి రూపానికి, స్వరూపానికి. ఇక్కడ ఏం చెప్తున్నారనంటే, నా కర్మణ అంటే నువ్వు చేసే పనుల వల్ల కానీ, తపస్సు వల్ల కానీ, జపైహి నా సమాధిపి అంటే జపాల వల్ల కానీ, సమాధి వల్ల కానీ అంటే యోగాభ్యాసాలు వాటి వల్ల కానీ, యజ్ఞయాగాదుల వల్ల కానీ, ఈ ధ్యాన యోగ సమాధి అన్నమాట, వాటి వల్ల కానీ, వేటి వల్ల పరమాత్మ లొంగడు. శ్రద్ధామయ్యస్తి చేత్, శ్రద్ధ చేత మాత్రమే. శ్రద్ధ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, భక్తి, అపారమైన ప్రేమ, విశ్వాసము, ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకే మాత్రమే దొరుకుతాడు, శ్రద్ధతో మాత్రమే లొంగుతాట. అట్లాంటి శ్రద్ధా భక్తులు ఉన్న వాళ్ళకి వశమై ఉంటాట, వశమవుతాడు. వారికే స్పృశ్యశ్చ దృశ్యశ్చ, వాళ్ళనే ముట్టుకుంటాడట, వాళ్ళతోనే మాట్లాడతాడట, వాళ్ళకే కనిపిస్తాడట, వాళ్ళతో సంభాషయవచ, వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాడు. సో ఎలాంటి భక్తి, మళ్ళీ సేమ్ థింగ్, అంటే మనం ఎన్ని సత్కర్మలు చేయి లీడ్స్ యూ టు భక్తి, కానీ వాటి వల్ల డైరెక్ట్గా ఫలితంగా అంటే నోములు నోచుతాం, తపస్సులు చేస్తున్నాము, వీటన్నిటి వల్ల డైరెక్ట్గా నీకు అలాంటి భక్తి రాదు. ఎలాంటి భక్తి, దేవుడు కూడా నీకు వశమై ఉండిపోయేలాంటి భక్తి మనకు అలా దొరకదు. గోపికలకి కృష్ణుడు అంత వశమైపోయి ఉన్నాడు. ఎందుకు అనంటే వాళ్ళ భక్తి శ్రద్ధలు అలాంటివన్నమాట. ఓకే, మనకి ఈ భజన ఉంది కదా, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అందులో కౌన్ కహతే హై భగవాన్ ఆతే నహి, అలా ఆతే నహి, ఖాతే నహి, అట్లా అన్నిటికీ ఉన్నాయి. ఓకే, తుమ్ మీరాకే చేసే బులాతే నహి, నువ్వు మీరా లాగా అంత భక్తి శ్రద్ధతో పిలిస్తే ఎందుకు రాడు దేవుడు? మీరాకి వచ్చి మనకి రాకపోవటానికి అందరం ఆయన సృష్టే కదా, మీరాకే చేసే బులాతే నహి. అందుకని సో మళ్ళీ మనం ఏదో నైవేద్యం పెట్టేసి తినలేదు అని అనేస్తాం. మరి శబరిలాగా తినిపిస్తున్నామా అంటే, శబరి ఎన్ని ఏళ్ళు వేచి ఉండి ప్రతి రాముడు వస్తే ఆ రాలిపోయే పండుటాకులా ఉన్న ఏజ్ లో ఆవిడ వెళ్ళి పళ్ళేరుకుని వచ్చి మళ్ళీ అందులో బాగున్న పళ్ళే స్వామికి ఇవ్వాలి. ఎంగిలి నథింగ్ మ్యాటర్డ్, వాట్ మ్యాటర్డ్ ఈస్ am I గివింగ్ ద బెస్ట్ రాముడికి, అంతే. భక్తి శ్రద్ధ, ఇంకో ఆలోచన కూడా వాళ్ళకి రాదనమాట. సో అలాగ శబరిలా ఉంటే ఎందుకు తినడు, యశోదలాగా ఉంటే ఎందుకు పడుకోడు, నువ్వు జోల పాడితే కన్నయ్య కన్నయ్య అనుకుంటూ అంత ప్రేమతో పాడితే ఎందుకు పడుకోడు, గోపియం చేస్తే నచ్చాతే నహి. అలాగా మనం ఏది మనకి వశమైపోయి ఉంటాడు భక్తుడు, ఏదైనా చేస్తాడు. మనకు అలాంటి భక్తి ఉందా, అంతే, దట్స్ ఇట్. ఇంకో వేరే ఇది లేదనమాట. సో మనం ఏదైనా చేస్తున్నాము, నేను ఇన్ని వారాల నుండి ఉపవాసం ఉంటున్నాము, లేకపోతే ఇన్ని రోజుల నుంచి నేను జపం చేస్తున్నాను, ఎన్నో రోజుల నుంచి ఇదంతా పారాయణ చేస్తున్నాను, నాకేదో సిద్ధించట్లేదు అని మనం అనుకున్నాము అని అంటే కనుక
బాటమ్ లైన్ అది మనం భక్తి లోపమే అవుతుంది తప్పితే అమ్మ శక్తి లోపం మాత్రం కాదు. ఓకే, అబ్బే ఈ దేవుడికి పూజ చేస్తుంటే ఏం వర్కౌట్ కాలేదు, సో ఈసారి నేను హనుమంతుడిది ఏదో మొదలు పెడతాను, అది భక్తి కాదు. మనం నమ్ముకున్న ఈ రూపాన్నే పూజించండి ఇది కాదు అని నేను చెప్పట్లేదు, కానీ మనం ఒకళ్ళని నమ్ముకున్నప్పుడు ఒక రూపాన్ని అట్లీస్ట్ ఒక అనన్య భక్తిగా మనం చేసుకుంటే ఎలా అయిపోతుంది అని అంటే, ఈ ఇష్టదేవత అనే కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అని అంటే, మనం ఇప్పుడు నేను అమ్మవారి పూజ చేస్తున్నాను అని అంటే రేపేదో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే నేను అక్కడ దండం పెట్టలేను, నేను మా అమ్మకే దండం పెడతాను. నో, నువ్వు ప్రతి రూపము అమ్మ రూపమే అని చూస్తాం. అరే మనం మామూలు మనుషుల్లో జడంగా ఉండే వాటిలోనే అమ్మవారిని చూడాలనుకుంటుంటే దేవతా స్వరూపాల్లోనే చూసుకోలేకపోతే ఎలాగ మనం బేసిక్. ఆ తర్వాత ఎలా అవుతుంది అని అంటే భక్తి పెరుగుతున్న కొద్దీ నువ్వు అక్కడ ఏ స్వరూపాన్ని చూడు, అక్కడ శివలింగం చూడు నీకు అమ్మే కనిపిస్తుంది, అక్కడ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం చూడు అమ్మే కనిపిస్తుంది. అలాగే ఏది చూసినా ఏ దేవుడికి నువ్వు దండం పెట్టినా అది మనకి ఇష్టమైన దైవ రూపానికే వెళ్తుంది అని అనుకోవచ్చు. సో అలాగా భక్తి లోపం వల్ల మనకి ఏమైనా సిద్ధించకపోవచ్చు, కానీ అమ్మ శక్తి లోపం వల్ల కాదు. ఆ భక్తిని అలా పెంపొందించుకోవాలి. మనం అనుకుంటాము ఈ దేవుడు కనిపించటము ఈ లీలలు ఇవన్నీ ఎప్పుడో జరిగాయి ఇప్పుడు కాదు అట్లాగా అని. కొంచెం రీసెంట్ టైమ్స్లోనే బృందావనంలో ఒక యోగి ఉన్నారు. ఆయన మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, పెద్ద పెద్ద పూజలు లేవు, ఏం లేవు. ఆయన నైవేద్యం పెట్టి అలాగా కూర్చుని కృష్ణుడితోటి కబుర్లు చెప్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. చూసే వాళ్ళకి ఏదో పిచ్చివాళ్ళలాగా అనిపిస్తుంది. పెట్టిన నైవేద్యం మొత్తం మాయమైపోతుంది. దేవుడు అలా కూర్చుని కబుర్లు చెప్తూ తింటాడట. అది చాలా మంది చూసారట. లైక్ మనం చూడలేదు కదా అని మనం బిలీవ్ చేయలేం కాదు, రీసెంట్ టైమ్స్లోనే అయ్యింది అని అంటారు. చాలా మంది చూసారట కూడా అలాగా. అంటే అవ్వదు అని చెప్పడానికి అసలు మనం ఎవరము? हम यशोदा के जैसे शबरी के जैसे खिलाते नहीं. ఇక్కడ ఈ యోగిలాగా మనం పెట్టట్లేదు. అంత భక్తితోటి శ్రద్ధతోటి తిని తీరుతాడు భగవంతుడు అని అంటే ఎందుకు రారు? దానికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా ఒకసారి. ఆదిశంకర్ చిన్నప్పుడు ఇట్లా వాళ్ళ నాన్నగారు నైవేద్యం పెట్టమని చెప్తే నైవేద్యం పెట్టారు. అమ్మ ఎంతకి తాగలేదు. నాన్న రోజు అమ్మకి నైవేద్యం పెట్టాక మిగిలింది అని చెప్పి ప్రసాదంగా పాలిస్తారు, అమ్మ తాగలేదే అని అనుకున్నారు. తాగలేదే అని అనుకుంటే మరి ఎంతకి తాగలేదు. ఇంకా ఏడుపు మొదలుపెట్టి, చిన్నపిల్లలు కదా ఏడుపు మొదలుపెట్టి తాగాల్సిందే అని అంటే అరే అమ్మ చూడలేకపోయింది. చూడలేక వచ్చి పాలన్నీ తాగేసింది. తాగంగానే కొంచెం సేపు హ్యాపీగా ఉన్నాడు. ఆ గిన్నెలో చూసుకొని గిన్నె ఖాళీగా ఉందని మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాట. నాన్నగారు రోజు నాకు అందులో మిగిలినది ప్రసాదంగా ఇస్తారు, నువ్వేమో ఏమి మిగల్చకుండా తాగేసావు, ఇప్పుడు నేనేం తాగాలి అని చెప్పి మళ్ళీ ఏడ్చేసి. సో అంత అంటే ఎంత అమాయకమైన భక్తి, శ్రద్ధ. వాళ్ళ నాన్న చెప్పిన మాట మీద అంత శ్రద్ధ, ఆ భగవంతుడు ఉన్నాడు అనే దీని మీద అంత భక్తి, అంత నమ్మకం అన్నమాట. మరి ఇంకంత నమ్మకంతో ఉన్నాక కానిది ఏదైనా ఉంటుందా? అప్పుడు అమ్మవారు తన స్తన్యంతో తాగిచ్చింది అని అంటారు. దానికి ఇంకా ఆదిశంకర్ల కాకపోతే ఇంకెవరు డిజర్వింగ్. సో అట్లా అన్నమాట. మనము ఆ భక్తి లోపం లేకుండా చూసుకుంటే కనుక సాధించలేంది ఏది ఉండదన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తారంటే, ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం బయట ఎండ బాగా పెడపెడా ఉంది. నేను ఇక్కడ కూర్చొని విండోలోంచి చూస్తున్నాను అండ్ మై బ్లైండ్స్ ఆర్ హాఫ్ టర్న్ డౌన్. నాకు ఆ తీక్ష్ణత తెలీదు, వెలుతురు కూడా కొంచెమే వస్తుంది రూమ్లోకి, ఫుల్గా లైట్ కూడా రావట్లేదు. అవునా, నేను లేచి బ్లైండ్స్ కంప్లీట్గా ఓపెన్ చేశాను, లేకపోతే ఫుల్గా ఓపెన్ చేశాను అనుకో విండోలో నుంచి, ఇంకా ఎక్కువ చాలా లైట్ వస్తుంది ఇందాకటి కన్నా. బట్ నాకు ఇంకా తీక్షణత తెలియట్లా. నాకు ఈ రూమ్లో ఏసీ ఎంత ఉందో అట్లాగే ఉంది టెంపరేచర్. నేను తలుపు తీసుకుని గుమ్మం దాటి బయటకి వెళ్ళాను అని అనుకో, అప్పుడు నో ఫిల్టర్స్, నో షేడ్స్, నథింగ్. నాకు పూర్తిగా అక్కడ ఉన్న సన్ రేస్, ఆ బ్రైట్నెస్ మొత్తం నాకు తెలుస్తోంది. అవునా, తీక్ష్ణత కూడా తెలుస్తుంది. అది ఎండ మండిస్తోంది, నా చర్మం కాలుతోంది, అవి కూడా మనకు తెలుస్తున్నాయి. ఎప్పుడు ఎలా యథాతథంగా ఉన్నదాన్ని మనం గ్రహించగలిగితే వితౌట్ ఎనీ ఫిల్టర్స్. సో మనం భక్తికి కూడా అలాగే ఏం చేయాలంటే సంకుచితంగా ఉండకూడదు. ఇట్లా బ్లైండ్స్ క్లోజ్ చేసుకున్నట్లు అలాగా అంటే డౌట్ ఉండకూడదు.
తర్వాత ఈ దేవుడా ఆ దేవుడా, లేకపోతే 10 దేవుళ్ళు 10 రకాలు ఎవరో ఏదో చెప్పారనేసి ప్రతీది చేసేస్తూ ఉంటే ఎక్కడిని మనసు నిలకడగా నిలుస్తోంది. సో అలా సంకుచితంగా అంటే ఇంత స్కోప్ ఉన్న భక్తి చోట అలా లిమిటెడ్గా మనం ఉండద్దు. హృదయ ద్వారాల్ని పూర్తిగా ఓపెన్గా చేసుకుని మనసారా అమ్మని ధ్యానిస్తూ ఉంటే కంటిన్యూస్గా, అప్పుడు ఆ భక్తి ప్రియ అయిన అమ్మవారు భక్తి గమ్య, భక్తి ద్వారా చేరుకోగలం. అలాంటి భక్తికి అమ్మ వశపడి ఉంటుంది అన్నమాట. సో అమ్మ మనకి తప్పకుండా దొరుకుతుంది. భక్త సౌభాగ్యదాయిని, భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య నామాలన్నిట్లో మనం భక్తి గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇంత భక్తి గురించి చెప్పుకున్న తర్వాత ఇవన్నీ చేసాం, సరే ఇంత భక్తి వచ్చింది, సరే కైవల్యం సిద్ధిస్తుంది అని చెప్పుకున్నాము. కానీ ఇప్పుడు ఏదో మనకి ఇమీడియట్ గా కూడా ఏదో ఉండాలి కదా, అంటే ఉండి తీరుతుంది. అంటే మన అగ్నిని ముట్టుకుంటే కాలుతుంది, వెంటనే సైడ్ ఎఫెక్ట్ అనేది వెంటనే ఉంది. అలాగే అమ్మని భక్తిగా మనం ఆశ్రయించటం వల్ల జరిగేది ఏంటి అనేది నెక్స్ట్ నామము భయాపహ. శ్రీ భయాపహాయై నమః 4 అక్షరాల నామం అన్నమాట. భయాన్ని అప్పహంతీతి భయాపహ, అంటే భయాలను పోగొట్టేది భయాపహ అన్నమాట. అమ్మవారు భయాల్ని పోగొడుతుంది. ఇలా భక్తితో మన అమ్మని ఆశ్రయిస్తే భయాలన్నిటినీ పోగొడుతుంది. సో మనం ఒక్కొక్కరిని అడిగి నీ భయాలన్నీ లిస్ట్ చేయని చెప్పి రాసుకుంటూ ఉంటే టన్స్ ఆఫ్ ఫియర్స్ ఉంటాయి, రకరకాల భయాలు ఉంటాయి. ఆ భయాలన్నిటినీ మన వేదాంత పరిభాషలో ఇది చెప్పాలి అని, వేదాంత పరిభాషలో అంటే ఇంకోటి చెప్తాను, బట్ ప్రస్తుతానికి 3 కేటగిరీస్లో పెట్టారు. ఏంటి అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, 3 రకాలు. అన్ని ఆల్ ఆఫ్ దీస్ ఫిట్స్ ఇంటూ దీస్ 3 బ్రాడ్ కేటగిరీస్ అన్నమాట. సో ఆధ్యాత్మిక అంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్, శారీరకంగా మనకు వచ్చే రోగాలు, జ్వరాలు ఇవన్నీ, లేకపోతే మానసికంగా ఉండే ఇవి. ఇంకా జర అంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్ది ఓల్డ్ ఏజ్ని మించిన నరకం ఇంకోటి లేదు కదా, ఎందుకంటే బాడీలో ఒక్కొక్క పార్ట్లో శక్తి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు పడే పాటలు అంతా ఇంత కాదు. అందరూ లాంగ్ లైఫే కాదు, లాంగ్ లైఫ్ ఆరోగ్యవంతంగా ఉండాలి. సో ఆరోగ్యం ఇస్ సంథింగ్ దట్ వీ ఆల్ నీడ్ టు కీప్ అప్. సో అజర మృత్యు అల్టిమేట్ గా మనం భయపడేది ఈ ఆధ్యాత్మిక దీంట్లో. ఇవన్నీ భయాలు. ఆది భౌతిక అంటే వేరే క్రీచర్స్ ఏమైనా ఉంటే వాటి నుండి వచ్చేవి, అవి కూడా రకరకాలుగా ఉంటాయి. వేరే పీపుల్ కావచ్చు, వేరే యానిమల్స్ కానీ ఎనీ అదర్ క్రీచర్స్ కావచ్చు. ఆది దైవిక అంటే సమ్ న్యాచురల్ కెలామిటీస్ వల్ల వచ్చేవన్నమాట, ఫ్లడ్స్, స్టార్మ్స్, ఈ వైల్డ్ ఫైర్స్, ఎర్త్ క్వేక్స్, ఇట్లాంటివన్నీ అనమాట. సో ఇట్లాంటి భయాలన్నిటి నుంచి అమ్మ కాపాడుతుంది కనుక అమ్మ భయాపహ. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. అందరి ఆర్తిని తీరుస్తున్న నారాయణి అయిన అమ్మవారికి నమోస్తుతే అని చెప్పుకున్నాం. శరణాగత దీనార్థ, ఎలాంటి దీనంగా శరణు వేడిన వాళ్ళని, వాళ్ళ కష్టాలన్నిటినీ అమ్మ దూరం చేస్తుంది అన్నారు. సో మనం ఏం నేర్చుకోవాలి? అమ్మ అని శరణు ఎలా వేడుకోవాలో ఫస్ట్ మనం అది నేర్చుకోవాలి. ఎందుకంటే చాలు, అమ్మ పాదాన్ని చేస్తే చాలు, అంతకుమించి ఇంకేం అక్కర్లా. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఇక్కడ మనం ఏమడుగుతున్నామంటే, మనకి ఎవరైనా చిన్నపిల్లలు ఊరికే భయపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి చీకట్లో కానీ, ఫర్ మల్టిపుల్ రీజన్స్. అప్పుడు మనకి కూడా ఉంటాయి అట్లాంటి భయాలు. ఉంటే కనుక ఈ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అని దండం పెట్టుకుంటే ఈ భయాలన్నిటి నుంచి త్రాహి కాపాడుతుంది అమ్మవారు అనమాట. అలాంటి కాపాడే దుర్గా అమ్మవారికి అని మనం అది చదువుకోవచ్చు. తర్వాత ఏమన్నాం? సర్వ బాధా ప్రశమనం, బాధలన్నింటినీ తీసేయమన్నాము. ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం అంటే ఏంటి? ఇవాళ భయం తీసేసింది, సరే రేపు ఇంకో భయం పుట్టుకొస్తుంది. ఏదైనా ఉంటే అది పోతుందనే భయం, ఏదైనా లేకపోతే అది రాదేమో అని భయం, రకరకాల భయాలు. మన భయాలకు అసలు లిమిటే ఉండదన్నమాట. సో అలా కాకుండా శత్రువుల నుంచి అట్లాగా వచ్చే భయాలు కూడా ఉంటాయి కొన్ని. వాటన్నిటికీ ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. నేను ఏదైనా పని మొదలుపెట్టి అందులో నాకు ఏమైనా మనతో వైరం ఉన్న వాళ్ళ వల్ల ఏదైనా భయాలు వస్తే, ఎప్పుడెప్పుడు నాకు అలాంటి బాధ వస్తే అప్పుడప్పుడు నన్ను కాపాడుతండి అని, ఇది ఒక బ్లాంకెట్ నమస్కారం అనమాట. అంటే మనకి తెలుసు అది
రిపీటెడ్గా భయాలు వస్తూనే ఉంటాయి, డేంజర్స్ చాలా ఉంటాయి, వాటి నుంచి ఎప్పుడు నాకు అవసరమైతే అప్పుడు కాపాడు తల్లి అని కోరుకోవటం అనమాట. సో అది శత్రు భయం కావచ్చు, ఇంకోటి కావచ్చు. మనము భయాలు అని అంటే 3 కేటగిరీస్ అని చెప్పుకున్నాము, అవి అందరికీ తెలిసిందే. కాకపోతే ఇవి కొంచెం ఆబ్వియస్గా కనిపించే భయాలు, బట్ నాట్ సో ఆబ్వియస్గా ఉండే భయాలు ఇంకా మనకి చాలా ఉంటాయి. అగైన్ ఇప్పుడు ఏదైనా మనం ఒక పని మొదలు పెడుతున్నాము అని అంటే సెల్ఫ్ డౌట్, మనం అంత క్యాపబుల్లా కాదా, ఉందా లేదా, సెల్ఫ్ ఎస్టీమ్, నాకు చేతి కాదేమో, నాకు రాదేమో, అలా అనేసుకుంటాం. మనకి మనమే, ఎవరు అక్కర్లా, బయట నుంచి ఇంకో మూడో వ్యక్తి అక్కర్లా, మనకి మనమే ఇవన్నీ నెగటివ్ టాక్ చేసుకున్నా మనమే, పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకున్నా మనమే. సో వీ పుట్ అస్ డౌన్ అనమాట మెంటల్లీ. ఇట్ డస్ హ్యాపెన్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉంటుంది. వీ కాంట్ పర్ఫార్మ్ బికాస్ అమ్మో ఎవ్రీబడి ఈస్ వాచింగ్ మీ, ఇప్పుడు వాళ్ళు నన్ను ఇలా అనుకుంటారు, నన్ను అలా అనుకుంటారేమో, అట్లా చాలా రకరకాల భయాలు ఉంటాయి. వీ ఆల్ నో పబ్లిక్ స్పీకింగ్ కానీ లేకపోతే ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ద వరల్డ్ టు జడ్జ్. ఓకే, మనం ఒక పని చేస్తే జడ్జ్ చేస్తున్నారు, అసలు అవతల వాళ్ళు ఆ పని ఎప్పుడైనా చేశారా, వాళ్ళు ప్రాబ్లీ ఫస్ట్ స్టెప్ కూడా తీసుకుని ఉండరు, వాళ్ళకి అసలు సంకల్పం కూడా చేసుకుని ఉండరు. బట్ పీపుల్ ఆర్ అవుట్ దేర్ జస్ట్ టు జడ్జ్ అండ్ పాస్ కామెంట్స్. పీపుల్ ఈజీలీ డూ ఇట్. మనం అట్లీస్ట్ అలా ఎప్పుడు చేయొద్దు. ఎవరైనా ఏదైనా చేసినా అది బాగా చేయకపోయినా ఒక ప్రయత్నం, కష్టపడ్డారు, దే వాంటెడ్ టు, దే పుట్ దే బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అనేది మనం అప్రిషియేట్ చేయగలగాలి. బట్ ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, అట్లాంటి భయాలు మనకి కొన్ని ఎక్నాలెడ్జ్ చేస్తాం, కొన్ని మనకి తెలుసు, నాకు ఇలా ఈ భయం ఉంది, నేను ఓవర్కమ్ కావాలి అండ్ నేను టువర్డ్స్ దట్ వర్క్ చేయొచ్చు. కొన్ని తెలియకుండా దే జస్ట్ పుట్ యూ డౌన్ అనమాట. అలాంటి భయాలను కూడా ఎప్పుడెప్పుడు వచ్చినా కూడా అలాంటి భయాల్ని, ఇప్పుడు అస్మద్ వైరి వినాశనం అంటే శత్రువులు అంటే ఏదో బయట నుంచి వచ్చేవే కాదు, అంతఃశత్రువులు, సెల్ఫ్గా మనకి మనమే ఇన్ఫ్లిక్ట్ చేసుకునే నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా శత్రువులే అనమాట. వాటిని కూడా భయాపహ అంటే అమ్మవారు వాటిని కూడా దూరం చేసేస్తుంది. దూరం చేసేస్తే ఏం చేస్తుంది, మనకి ఒక పని మొదలు పెడితే ఆ కార్యాన్ని చేయగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని, అంటే కమిటెడ్గా ఉండటం అయ్యే వరకు దాన్ని మనకి ఇస్తుంది అనమాట అమ్మవారు. సో ఆనెస్ట్గా చెప్పాలి అని అంటే మనం అసలు ఇంకా ఏం చేయాలి అని అంటే, ఒక పని మనం చేస్తున్నాము అని అనుకుంటే అందులో ఒక ఫెయిల్ అవుతుందా, బాగా చేస్తామా చేయమా, ఇట్లాంటి ఈ డౌట్స్ అన్ని, ఈసారి మనకు అలాంటి డౌట్ వచ్చినప్పుడు మనం ఏమని రిమైండ్ చేసుకోవాలంటే, మనము అసలు చేస్తున్నది నేనైతే కదా అక్కడ ఫెయిల్ పాసా అని అనుకోవడానికి, నాలో ఉండి చేపించే శక్తి అమ్మవారి శక్తికి తిరుగేంటి, అలా అనుకున్నామనుకో అంతే, అది బాగా అయిపోతుంది అంతే. అది మనకి చాలాసార్లు మనకి బాగా రిలేట్ చేసుకోగలిగే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉత్తప్పుడు వంట చేస్తుంటే టేస్ట్ చూసేటానికి వెనకాడని చూసేస్తామా, నైవేద్యానికి పెట్టాలి అని అంటే కానీ టేస్ట్ చూడం. కానీ ఆ రోజు సర్ప్రైజింగ్గా అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. టేస్ట్ చూసిన రోజు నువ్వు 10 సార్లు అడ్జస్ట్ చేస్తే కానీ వర్క్ అవ్వని వంట అమ్మ దీని మీద, ఎందుకంటే మనం శ్రద్ధతోటి, నమ్మకంతో, అంటే అమ్మ నువ్వే చేపిస్తున్నావు, నేను చేయట్లేదు తల్లి, ఇది నేనైతే అలాగే దండం పెట్టుకుంటాను. నేను అనుకుంటే అమ్మ నేను చేయట్లేదు, నువ్వే చేపిస్తున్నావు నాలో ఉండి అని అనుకుని చేస్తే ఆ రోజు సర్ప్రైజింగ్గా అన్నీ ఎంత బాగా కుదిరాయో అని అనిపిస్తుంది. ఎలా అమ్మవారి మీద వదిలేసాం భారం మనం. అలాగే ఏ పని చేస్తున్నా తల్లి ఈ పని నేను ఒక మీడియంగా ఈ వెహికల్లో ఉండి నా ద్వారా అవుతున్నట్లు కనిపిస్తోంది, కానీ నాలో ఉండి చేపిస్తున్నది నువ్వే అని అనుకుంటే, ఇంకా చేసేది చేపించేది అమ్మ అయినప్పుడు హూ ఆర్ వి, అసలు అక్కడ ఓటమి మాట ఏంటి. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు రిమైండ్ యూ, మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా ఇవన్నీ, మనం అలా చెప్పుకోవటం ప్రాక్టీస్ చేస్తాము, అమ్మే చేపిస్తోంది అని అనుకుంటాము. బట్ దెర్ విల్ బీ సమ్ ఫెయిల్యూర్స్ లైఫ్లో. ఓకే, ప్రతిదీ సక్సెస్ కాదు, అయితే కూడా మనం ఎక్కడో ఉంటామేమో, వీ నీడ్ సమ్ సెట్ బ్యాక్స్ ఆల్సో. సో అలాగ కొన్ని అవుట్కమ్ ఇది సరిగా లేకపోవచ్చు. అప్పుడేంటి మరి, మనలో ఉండి చేసిన అమ్మ శక్తి ఓడిపోయిందానా? అలా కాదు కదా. అప్పుడు మనం ఏం చెప్పుకోవాలి అని అంటే, ఓకే ఈ అవుట్కమ్ అవుట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్, నేను కావాలి అని అనుకున్నది కాదు, కానీ అది నాకు అవసరం, ఆ ఫెయిల్యూర్ నాకు అవసరం, ఆ ఇన్సల్ట్ నాకు అవసరం. అది మనం ఇమ్మీడియట్గా కనెక్షన్ మేక్ చేసుకోలేకపోవచ్చు, బట్ మనకి అవసరం కానిది ఏది అమ్మవారు మనకి ఇవ్వద్దు. ఓకే, అల్టిమేట్గా ఏమనిపిస్తుందంటే, మనం ఏదన్నా చేయని
ఇప్పుడు ఇందాక అనుకున్నాం మొక్కుకున్నాము, లేకపోతే ఇలాంటివి మొక్కుకున్న ప్రతిదీ అందరికీ అవ్వదు. నాకేమనిపిస్తుందంటే అది కర్మ ఫలితాలతో కలిసి ఉంటుంది. ఓకే, సో నువ్వు ఇప్పుడు చేసిన దీనికి పుణ్యం ఇంకెప్పుడో వస్తుందేమో, కానీ ఆ టైంలో నీకు ప్రాప్తించాల్సిన కర్మఫలం ఏదైతే ఉందో నీకు అదే వచ్చి తీరుతుంది. ఇట్ మే లుక్ లైక్ ఎ కోఇన్సిడెన్స్ బికాస్ యూ ఆల్సో విష్డ్ ఫర్ దాట్. కర్మఫలం వచ్చేది వస్తుంది. మనం విష్ చేసుకోండి, కాకపోతే మనకి ఫెయిల్ అయ్యాము, లేకపోతే అనుకున్నది జరగలేదని అనుకుంటాం, కానీ అప్పుడు రావాల్సింది అప్పుడే వచ్చింది. అమ్మవారి లెక్కకి కర్మఫలాలు అందించడంలో అసలు ఇంత చిన్న మిస్టేక్కి కూడా ఆస్కారం లేదు. కొన్నిసార్లు మనం మొక్కుకున్నవి కోయిన్సైడ్ అవుతాయి, కొన్నిసార్లు కావు. సో నా దృష్టిలో అయితే దేనికి మొక్కుకోవాల్సిన అవసరం లేదు. వ్యాపారం చేయట్లేదు మన అమ్మవారితోటి. హాయిగా భక్తిగా తల్లి అమ్మ నువ్వు చేపిస్తున్నదే నేను చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఇలా అనిపిస్తోంది, ఏది కరెక్టో అది చేయి, అంతే. దట్స్ ఇట్. వీ హ్యావ్ టు జస్ట్ లివ్ అండ్ యాక్సెప్ట్. అప్పుడు అతిగా అవుట్కమ్ వచ్చాక అమ్మవారికి ఇలా దండం పెట్టుకున్నాను, నేను ఎంత బాగా ఆలోచించి అంతా అమ్మకే భారం వేసి వదిలిపెట్టినా కూడా చూడమ్మా ఇలా చేసింది అని అనుకున్నాం అనుకో, అప్పుడు మళ్ళీ ఇది లేదు. ఏది వచ్చినా ఇదే నాకు కరెక్ట్, ఈ టైంకి ఇది కరెక్ట్. నేను కనెక్షన్ ఇప్పుడే చూడలేకపోతున్నాను బిగ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో. ఈ టైంలో నాకు ఇది జరగటమే కరెక్ట్. నేను అది 10 ఏళ్ల తర్వాత రియలైజ్ కావచ్చు. కొన్నిసార్లు అలా కూడా అవుతాయి ఇన్సిడెంట్స్ లైఫ్లో. ఇప్పుడు తెలియదు కనుక ఏది ఇచ్చినా అమ్మే ఇచ్చింది, ఐ యాక్సెప్ట్ ఇట్ అని అనుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు మనం లైఫ్లో, చెప్తున్నాను. అలవాటు చేసుకుందాం. ఓకే, ఇంకొక మీనింగ్ ఉంది. భయాపహ అంటే ఏంటంటే, ఒకటి సరే భయాలు తీసేస్తుంది, ఎక్స్టర్నల్ భయాలు అని చెప్పుకున్నాము, తర్వాత మనలో ఉండే భయాలు చెప్పుకున్నాము. మూడోది ఏంటి అంటే భయపడే లాంటి పనులు అసలు చేసే అవసరమే రానివ్వదు మనకి. అంటే ఇప్పుడు ఈ పని చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఏదైనా అవుతుందా, లేకపోతే చేయటం వల్ల ఏదైనా అవుతుంది అని అంటే అలాంటి ఆలోచన కూడా మనకి రానివ్వకుండా మనసులోనే దాన్ని కట్ చేసేస్తుంది అనమాట. అట్లాంటి ఆ భయానికి హేతు అయ్యే ఇంటెన్షన్స్ ఏమన్నా రాబోతూ ఉంటే వాటిని ఆదిలోనే అమ్మ కట్ చేసేస్తుంది. సో అలాగా మనకి తెలియకుండానే మనకి ఆ ప్రొటెక్షన్ ఇచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకి కలిగే ఆలోచనలన్నీ మంచివే జరుగుతాయి. ఆబ్వియస్గా యూ విల్ సీ సమ్ టైమ్స్ మనం పెద్ద ఆలోచన పెట్టకుండా ఏదో చేస్తూ ఉంటాం, యూ గెట్ సక్సెస్ సంభవ్ అనంటే ఏంటి అనంటే నువ్వు ఆలోచించట్లేదు, నువ్వు అమ్మని నమ్ముకున్నావు, చేసుకుంటూ వెళ్తున్నావు, బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవు. సో మనకి ఫెయిల్ అవుతామనే భయం లేదు. యూ విల్ డూ యువర్ బెస్ట్, 100% ఇస్తావు. నీకు అప్పుడు కర్మఫలం వల్ల రాసింది, సక్సెస్ వస్తుంది. లేదు, యూ విల్ స్టిల్ కీప్ వర్కింగ్. నీ యాటిట్యూడ్ మారదు, అవుట్కమ్ వల్ల నువ్వు ఇంపాక్ట్ కావు అనమాట. సో అది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సప్తశతిలో అమ్మవారు చెప్తుంది, కొన్ని లైన్స్ నేను చదువుతాను, జస్ట్ వినండి. అరణ్యే ప్రాంతరే వాపి దావాగ్ని పరివారితః దస్యుభిర్వా వృతశూన్యే గృహీతో వాపి శత్రుభిః సింహవ్యాఘ్రానుయాతో వా వనే వా వనహస్తిభిః రాజ్ఞా క్రుద్ధేన చాజ్ఞప్తో వధ్యో బంధగతోపి వా ఆఘూర్ణితో వా వాతేన స్థితః పోతే మహార్ణవే పతత్సు చాపి శస్త్రేషు సంగ్రామే భృషదారుణే సర్వబాధాషు ఘోరాషు వేదనాభ్యర్థితోపి వా స్మరన్ మమేతచ్చరితం నరో ముచ్యేత్ సంకటాత్ మమ ప్రభావాత్ సింహాద్యా దస్య వో వైరిణస్తథా దూరాదేవ పలాయంతే స్మరతశ్చరితం మమ. అమ్మవారు చెప్తోంది ఏంటి అంటే నా చరిత్రని స్మరన్ మమే చరితం, నా చరిత్రని కనుక స్మరించుకుంటూ ఉండే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇంత పెద్ద లిస్ట్ చెప్పింది పైన. కొన్నిసార్లు ఎందుకు నేను ఇది చదివాను అంటే ఇందులో ఏం చెప్పారు, ఏదో ఒక డెన్స్ ఫారెస్ట్ లో ఉండాల్సిన అవసరం మనకి రావచ్చు సమ్ డే. అరణ్య ప్రాంతాలు లేకపోతే దావాగ్నిలో చిక్కుకుపోయి ఉండొచ్చు మనం, లేకపోతే సింహము, వ్యాఘ్రము, హస్తిభి అంటే రకరకాల యానిమల్స్ నుండి ఎప్పుడో ఎన్కౌంటర్ కావచ్చు మనం, వాటి నుంచి ఒక భయం రావచ్చు. రాజ్ఞా క్రుద్ధేన అంటే మన సుపీరియర్స్ వాళ్ళకి ఏదో సమ్ కోపం వచ్చి ఉండొచ్చు మన మీద, అలాంటివి ఉండొచ్చు. లేకపోతే ఒక ఆర్ణవంలో ఒక సముద్రంలో చిక్కుకుపోయి ఉండొచ్చు, లేకపోతే రకరకాల శస్త్రాలు మన మీదకి వస్తూ ఉండొచ్చు, సంగ్రామే ఏదో యుద్ధాలు అవ్వచ్చు. ఇన్ని రకాలు చెప్తూ వచ్చారు. ఏంటి అనంటే ఆ టైంలో మనకి అమ్మని ప్రార్థించాలి అనేది గుర్తుండకపోవచ్చు, కానీ అమ్మ చరిత్రని మనం పారాయణంలో నిత్యంగా చేసుకుంటూ అమ్మని స్మరించుకుంటూ ఉంటే ఇలాంటి ఇన్ని విషయాల్లో ఎక్కడ ఎటువంటి ఆపద వచ్చినా కూడా అమ్మ నేను కాపాడుతాను అని చెప్పింది.
భగవత్ వాక్యం, అది తిరుగులేదు. ఆ నమ్మకం మనకుంటే ఎంత ధైర్యం, అసలు భయానికి తావెక్కడ. భయాపహ, అమ్మవారు అభయం ఇచ్చేసింది, ఇంకింతకన్నా అభయం ఎవరిస్తారు మనకి. సో అలా గుర్తుంచుకోవాలన్నమాట. సో మనం చేయాల్సింది ఏం లేదు, చెప్పాను కదా, శరణు వేడుకోవాలంతే. ఇది సౌందర్య లహరిలో ఒక శ్లోకం ఉంది, చెప్పే ఉండొచ్చేమో, బట్ ఇంకొకసారి విందాం. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణో. ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో మిగతా దేవతలందరికీ లిమిటేషన్స్ ఉంటాయిట. ఓకే, లిమిటేషన్స్ ఎట్లా అని అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది అసురులు చేస్తారు, బ్రహ్మదేవుడు ఎవరో ప్రత్యక్షం అవుతారు, ఏమడుగుతారు, మృత్యు ఉండద్దు. మెజారిటీ ఆఫ్ ద అసురులు అందరి మీద నేనే గెలవాలి, నేను ఎప్పటికీ చావకూడదు, అంతే కదా. దానికి అందరూ ఏం చెప్పారు, నువ్వు ముల్లోకాలని జయించవచ్చు, కానీ మృత్యువు నీకు లేకుండా చేయటం అనేది మేము చేయలేము. ఎన్నో పురాణ గాథలు విన్నాం మనం ప్రతి దీంట్లో. అందుకే మృత్యుని లేకుండా చేయడం అనేది మాత్రం కాదు, ఇట్స్ బియాండ్ అవర్ లిమిటేషన్. ఓకే అని ప్రతి దేవత అలాగే చెప్పారు. ఎందుకని, అందుకే అసురులందరూ ఏమడిగారు, ఇట్లా నరసింహ అవతారం ఎందుకు వచ్చింది, ఇలా వద్దు, గాలిలో ఏంటి నేల మీద చంపకూడదు, గాలిలో చంపకూడదు, పగలు చంపకూడదు, సాయంత్రం చంపకూడదు. చాలా ఇంటెలిజెంట్ గా అన్ని కండిషన్స్ కవర్ చేసేసుకుని అడిగాము, మనల్ని ఇంకా తిరిగే లేదు, ఎవరు చంపలేరు అని అనుకుంటారు. రావణాసురుడు ఏమడిగాడు, ఇదేంటి మనుషులు ఏం చేస్తారులే అని అనుకుని దేవతల చేతిలో రాకూడదు అని అనుకున్నారు. ఈ మహిషాసురుడు లాంటి వాళ్ళు ఏమనుకున్నారు, ఆడవాళ్ళు ఏం చేస్తారు, అబలలు, ఆడవాళ్ళ చేతిలో అని ఆడవాళ్ళని ఎక్సెంప్ట్ చేశారనమాట ఆ లిస్ట్ లో నుంచి. వీళ్ళందరి చేతిలో చావకూడదు అని అనుకున్నారు, కానీ ఆడవాళ్ళు అని అడగలేదు. సో అదే వీక్ పాయింట్ గా మనకి యూజ్ చేసుకుంటారు. సో బేసిక్ గా ఏంటి అని అంటే, ఎంతమంది దేవతలు ఎంత తపస్సులు మెచ్చి ప్రత్యక్షమైనా కూడా దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. మృత్యువు లేకుండా చేయటం అనేది వాళ్ళెవరు చేయలేరు అనమాట. సిమిలర్ గా లిమిటేషన్ కి ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, అంజనాదేవి హనుమంతుడిని కనాలి అంటే ఒక బిడ్డ కోసం ప్రార్థించేటప్పుడు వాయుదేవుడిని ప్రార్థిస్తే అప్పుడు అగైన్ మళ్ళీ ఆ కర్మ ఫల ప్రదాత దేవుడు ఎలా ఉంటాడు అని అంటే, ఆ టైంకి వాయుదేవుడు ఏం చెప్పాడనంటే, నీకు పుత్రుడిని ఇవ్వగలిగేంత శక్తి నాకు లేదు, అంటే ఇప్పుడు పుట్టాల్సిన వాళ్ళని ఇచ్చేంత శక్తి నాకు లేదు అని చెప్పి, కాకపోతే నీ తపస్సుకు నేను మెచ్చాను, మై లిమిటేషన్ ఈస్ ఐ కాంట్ గివ్ యూ అ కిడ్ లైక్ దట్, సో లెట్ మీ గో టు లార్డ్ శివ అని చెప్పి శివుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కావాలి అని అంటే, అప్పుడు శివుడి అంశ తీసుకొని వచ్చి అంజనాదేవికి ఇది చేయటం వల్ల మనకి హనుమంతుడు పుట్టాడనమాట. అందుకని రామకార్యార్థం హనుమాన్ శివ అంటారు. శివ అంశతోటి వాయు ద్వారా అంజనాదేవికి పుట్టాడనమాట. అలా ఇక్కడ వాయుదేవుడికి లిమిటేషన్ ఉంది, సో పరమాత్మ దగ్గరికి వెళ్ళి దాన్ని తీర్చారనమాట. అలాగా మిగతా దేవతలందరికీ లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళందరిట చేతులతోటి అభయ వరద ముద్రలు పెట్టుకుని ఉంటారు. సో వాళ్ళని అదేంటి పాదాలకి శరణు వేడి ఎప్పటికో వాళ్ళని అలా స్తుతిస్తూ కీర్తిస్తూ అర్చిస్తూ పూజ చేస్తూ ఉంటే ఎప్పటికో వాళ్ళు అభయం ఇస్తారట, అంటే అంత గ్యాప్ ఉంది అని. ఓకే, ఇక్కడ ఇందులో అమ్మవారిది ఏం చెప్తున్నారంటే, మిగతా త్వదన్య పాణిభ్యం అంటే అన్య దేవతలందరూ చేతుల్లో వరద అభయ ముద్రలు పెట్టుకుని ఉంటారు. త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యాభినయ, నువ్వు ఒక్కదానివే తండ్రి వరద అభయ ముద్రలు నువ్వు ప్రదర్శించవు. ఎందుకు, భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసం అధికం అంటే ఏంటి, అలానే అమ్మ ఏం భయాలు తీర్చదా, అభయం ఇవ్వట్లేదా, అభయ హస్తం లేదు అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, భయాపహ అమ్మవారు ఆ భయాన్ని పోగొడుతోంది. ఫలమపిచ వరద ముద్రలు అంటే వరాలు ఇచ్చేది, అంటే వాంఛాసం అధికం. నేను చెప్పాను, మనం ఇంత కోరుకుంటే ఇంతకన్నా ఇంకా ఎంతో పిచ్చి పిల్ల, ఇంతే అడిగావా, ఇదిగో ఇంత తీసుకో అని చెప్పి ఇంత ఇవ్వగలుగుతుంది అనమాట అమ్మవారు. ఎలా, శరణ్యే లోకానం తవహి చరణావేవ నిపుణు, నీ పాదాలను చేరితే చాలుట. వేరే దేవతలకైతే పాదాలు చేరాలి, ఇంకా చాలా చేస్తే కానీ సేవ మనకి అభయ వరద ముద్రలు రావు. అమ్మ ఏంటంటే చేతులతోటి ముద్రలు ప్రదర్శించట్లేదు, అమ్మ కాళ్ళని మనం పాదాలు పట్టుకొని చేరుకుంటే చాలుట. అందుకే అక్కడ పాదాల దగ్గర ఉండిపోవాలి మనం ఎప్పుడు.
అదనమాట. సో అమ్మ ఎలాంటిది అని అంటే ఓకే. సో అమ్మ పాదాలని చేరటం వల్ల ఏంటి అని అంటే వేరే ఇంకో చేతితోటి నీకేమి ఇది చెయ్యక్కర్లే. మనం ఇలా పెట్టి కాళ్ళకు అందుకొని వరదముద్ర పెట్టిందా అభయముద్ర పెట్టిందా అని చూసుకోక్కర్లేదు. అమ్మ పాదాలని చేరుకుంటే చాలు అని చెప్పారు, అంతే. ఓకే. సో ఆ అమ్మవారిని ఎలా ఆశ్రయించాలి అనేది. ఓకే. ఇది ఎలా ఆశ్రయించాలంటే ఐ థింక్ నేను భక్తి అని ఉంటే ఇది చెప్పే ఉంటాను, బట్ మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రు మధ్యే అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి గతిస్త్వం త్వమేకా భవానీ. అలా గతిస్త్వం శరణాగతి అన్నమాట. అమ్మవారిని అలాగా చేస్తే వివాదాల్లో అంటే ఏదో డిస్ప్యూట్స్ వస్తాయి, డిసగ్రిమెంట్స్ వస్తాయి, వాటిలో విషాదాలు ఏమైనా ఉంటాయి, ప్రమాదాలు వస్తాయి, ప్రవాసే తెలియని ప్లేస్కి వెళ్ళాము, జలే అంటే నీళ్లలో ఏమైనా ప్రమాదం రావచ్చు, పర్వతాల నుంచి రావచ్చు, శత్రు మధ్య అరణ్యే ఇన్ని రకాల ప్లేసెస్లో ఇందాక చెప్పుకున్నాం కదా, సప్తశతుల అమ్మ చెప్పినట్లు అలాంటి వాటన్నిటి నుంచి నిన్ను గతిస్త్వం అని కోరుకుంటే ఇదవుతుంది తల్లి అని. ఎలా దండం పెట్టుకుంటున్నారంటే అనాథో దరిద్రో జరా రోగయుక్తో మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః విపత్తో ప్రవిష్టః ప్రణష్టః సదాహం గతిస్త్వం త్వమేకా భవానీ. ఏం చెప్తున్నానంటే ఐఎమ్ సో లోన్లీ. మనం అనుకుంటాం మన చుట్టూతో ఇంతమంది ఉన్నారు అని, గట్టిగా ఆలోచిస్తే వీఆర్ వెరీ లోన్లీ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు యూజువలీ ఇలాంటి వేదాంత విచారణ అంతా మనం కొంచెం డల్గా ఉన్నప్పుడు అవుతూ ఉంటుంది. మనం డల్గా ఉంటే తీసుకుని వెళ్ళి మనకి ఎంత లక్షల మంది ఉన్న క్రౌడ్లో పెట్టినా కూడా వి ఫీల్ లోన్లీ, నాకంటూ ఎవరూ లేరు అనే ఒక ఫీలింగ్ వస్తుంది మనకి. అలాగా సో అనాథం లాగా అనమాట. దరిద్రం అంటే ఏంటి అని అంటే హెల్ప్లెస్. దరిద్రం అంటే ఏదో అని కాదు, హెల్ప్లెస్. చాలా నేను లోన్లీగా ఉన్నాను, హెల్ప్లెస్గా ఉన్నాను, ఐ కాంట్ ఫైట్ దిస్ సిచ్యుయేషన్ ఎనీ మోర్ అనే ఒక హెల్ప్లెస్నెస్ ఉంటుంది. అది జాడ్యం వస్తుంది అంటే బుర్ర పని చేయట్లేదు, జరా రోగం, జరా చెప్పుకున్నాం ఇందాక, జరా అంటే ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ ఇస్ నో ఫన్ అట్ ఆల్. దానిపైన రోగాలు ఏమైనా వచ్చాయంటే అదొక బాధ. ఇన్ని రకాల బాధలు క్షణానికి ఇలాగా అయిపోతూ ఉంటాం. అంతా దీనంగా ఉన్నాము. అలాంటి తెలియని కష్టాలు, విపత్తో ప్రవిష్ట ప్రణష్ట సదాహం. ఎప్పుడు ఏదో ఒక విపత్తు పొంచే ఉంటుంది. వీ కాంట్ సీ ద డేంజర్స్ అరౌండ్ అస్. ఎప్పుడు ఏది ఎలా మన మీదకి వస్తుంది అనేది మనకు తెలియదు. సో అలా ఉంటుంది మన పరిస్థితి. నిజంగా ఆలోచిస్తే అంత లోన్ స్టేట్ అనమాట. సో ద ఓన్లీ వే మన ఒక ధైర్యం, ఇది తలుచుకుంటే ఎంత భయంగా ఉంది. నిజంగా చూస్తే నోబడీ అరౌండ్ యూ కెన్ ప్రొటెక్ట్ యూ. ట్రూ డేంజర్ వచ్చినప్పుడు మనకి నాకేదో రోగం వచ్చింది, ఎవరైనా నీకేదైతే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, ఎవ్వరూ ఏమీ వేయలేరు అలాంటి అడ్లు. ఓకే, అవన్నీ ఉత్తి మాటలే, ఇంటెన్షన్ ఉంది పాపం. సో మనం దానికి రెస్పెక్ట్ చేద్దాము, బీ థ్యాంక్ఫుల్. అంతేగాని నిజంగా మనం ఎవరి కోసం ఎవరు ఏమీ చేయలేము, ఎవరి బాధల్ని మనం ఏం చేసి తీసుకోలేమన్నమాట. అయితే అందుకని అంత లోన్ అండ్ హెల్ప్లెస్ స్టేట్లో ఉన్న మనకి ఒకే ఒక ఆధారం ఏంటి అని అంటే అమ్మవారిని గతిస్త్వం స్వమేకా భవాని. తల్లి నిన్ను ఒక్కదాన్నే గతి అంటే శరణాగతి చేస్తున్నాను, నాకు ఇంకేమీ వద్దు, యూ టేక్ కేర్ ఆఫ్ మీ అని అనుకుంటే అమ్మ ఇవన్నీ చేస్తుంది అనమాట. సో ఇవంతా ఈ భక్తి, ఈ అమ్మవారి మీద ఉండే నమ్మకము, ఇవన్నీ ఎలా ఉండాలి అని అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాము, మనకి ఇప్పుడు బిల్ ఇచ్చారు, అప్పటికప్పుడు మనం సంపాదించి ఆ బిల్ కట్టలేము కదా. మనకి ఏదో ఒక సేవింగ్స్ పెట్టుకొని ఉండాలి మనం, లేకపోతే ఇన్సూరెన్స్ వాట్ ఎవర్, అంటే వీఆర్ పేయింగ్ ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్కి, లేదా సేవింగ్స్ అంటే కూడా ఎవ్రీ మంత్ యూఆర్ సేవింగ్ సంథింగ్. ఆ సేవ్ చేసుకున్న అకౌంట్లో ఉండే డబ్బులే మనకి నిజంగా ఒక ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఉంటే బిల్లు కట్టడానికి మనకు అది ఉపయోగపడుతుంది.
సిమిలర్లీ మనం అంతా బాగానే ఉన్నప్పుడు అమ్మవారి దయ వల్ల మనం ఇలాగా అమ్మవారిని శరణాగతి చేసుకుని చక్కగా భక్తిగా ఏ కోరిక లేదు, ఎందుకు అంత బాగానే ఉంది కదా, కష్టాలు అంత దీనమైన స్థితిలో లేం కదా ఏదో అడగటానికి, హాయిగా ఏం అడగకుండా అమ్మవారి ప్రీత్యర్థం ఇవాళ చెప్పుకున్నట్లు అలాగా మనం పూజ చేస్తూ ఉంటే మన అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటున్నట్లే ఏంటి ఈ పుణ్యాన్ని, అమ్మ అనుగ్రహాన్ని. సో అది మనకి నిజంగా ఇలాంటి అత్యవసరమైన స్థితి వచ్చి ఆ రోజు మనకి దేవుడు గుర్తొస్తాడో రాడో తెలియదు, మాట వస్తుందో రాదో తెలియదు, అలాంటి రోజున మనకి ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నది ఎట్లా ఉపయోగపడుతుందో అలాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని మనం ఏమి చెప్పుకోవాలంటే ఆపద కిం కరణీయం స్మరణీయం చరణ కమలమంబాయాః తత్స్మరణం కిం కురుతే బ్రహ్మాదీనామపి కింకరీ కురుతే అని అంటారు. అంటే ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆపద వస్తే కిం కరణీయం ఏం చేయాలి అంటే స్మరణీయం చరణ కమలం అంబాయ అమ్మవారి పాదాలను స్మరించుకుంటే చాలు. ఇందాక చెప్పుకున్నాం కదా అమ్మ పాదాలు చేరుకుంటే చాలు అని. సో మనం ఎప్పుడు అలా కళ్ళు మూసుకున్నామంటే చక్కగా అమ్మ పాదాలు ఇక్కడ సహస్రారంలో ఉన్నట్టు లేకపోతే మన హృదయ స్థానంలో ఎక్కడో ఒక చోట చక్కగా ఆ పాదాలని మనకి ఎక్కడ గట్టిగా పట్టుకోగలమో అక్కడ పట్టుకొని అమ్మని తలుచుకుంటూ ఉండాలి ఆపద వచ్చినప్పుడు అని చెప్పారు. తత్స్మరణం కిం కురుతే అలా స్మరించటం వల్ల ఏం వస్తుంది అనంటే బ్రహ్మాదీన అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు లాంటి వాళ్ళని కూడా కింకరి మన సేవకుల్ని చేస్తుందట. భక్తి వశ్య అమ్మ అవ్వటమే కాదు ఇతర దేవతలందరినీ మన పాదాల దగ్గరికి అమ్మ అంటే ఆ ఉద్దేశంతో అనట్లేదు కానీ మన కోసం అలాంటి దేవతలందరినీ దింపి తీసుకుని రాగలిగేంత కింకరీ కుర్తే వాళ్ళని సేవకులుగా చేసేంత ఇది అమ్మ చూసుకుంటుందిట. అది అమ్మ కారుణ్యం అంటే. సో నిజంగా అలా ఆపద అనేది వచ్చినప్పుడు మనం ఇలా ప్రార్థించగలగము. ఆపద కిరణీయం అంటే ఓకే, ఆపద వచ్చినప్పుడు మనకి గజేంద్రుడి లాగా స్ట్రైక్ అవ్వాలి కదా, మనం అదేంటి విష్ణువుని ప్రార్థించాలి అని ఆయనకి అప్పుడు స్ట్రైక్ అయింది. దానికి కూడా పూర్వజన్మ సుకృతం ఉండబట్టే, లేకపోతే అప్పటి వరకు ఆడుతూ పాడుతూ మదంతో తిరుగుతూ ఉన్న గజేంద్రుడికి సడన్ గా జ్ఞప్తికి వచ్చింది అని అంటే అదేదో పూర్వజన్మ సుకృతం, ఎప్పుడో ఇలా డిపాజిట్ చేసుకున్నది ఉంది కనుక ఆ టైంకి కలిసి వచ్చింది. అలాగా మనం కూడా అంతా బాగున్నప్పుడు మనం భక్తి అనే ఇది పెంచుకుంటూ ఉంటే ఇలాగ ఎప్పుడో ఇది చేసుకున్నప్పుడు ఉపయోగానికి వస్తుంది అనమాట. సో మనం అది ఎట్లా అలవాటు చేసుకోవాలి అని అంటే అమ్మ అంటాం న్యాచురల్లీ మనందరం. ఏదైనా దెబ్బ తగలండి ఏదైనా అబ్బా అమ్మ అబ్బా అనకుండా, ఇంకా నయం ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్లో ఏవేవో ఊప్స్ ఇవి ఎందుకులే అవంతా అనకుండా అమ్మ కనీసం అమ్మ బాగుంది శ్రీమాత అమ్మ, లేదా అబ్బా శ్రీమాత తల్లి కోసుకుపోయింది అట్లా అబ్బా శివ శివ హర హర వింటూ ఉంటాం కదా ఇట్లాంటివి. అవన్నీ ఏంటి అని అంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. ఇప్పుడు కాన్షియస్గా అంటున్నాము, మనకి కాన్షియస్నెస్ లేని రోజున అవి ఆటోమేటిక్గా న్యాచురల్గా మన నోటి నుంచి వచ్చే మాట అదే అవుతుంది. ప్రయత్నం చేయకపోతే అలవాటు చేయకపోతే ఇప్పుడంతా ఏదంటున్నామో అదే వస్తుంది. రేపు మన ఏదో ఒంట్లో బుర్రప్పుడు సగం పనిచేస్తూ ఉంటుంది, చేయకపోతుంటుంది ఆ ప్యానిక్ మోడ్లో. మన ఇప్పుడు న్యాచురల్గా వచ్చేసేటట్లుగా మనం అలవాటు చేసుకుంటూ ఉంటే తప్పకుండా అలాంటి టైంలో గుర్తొస్తుంది అనమాట. ఓకే, సో ఇవాంటి నామాన్ని కంక్లూడ్ చేసుకుంటూ ఇంకొక మీనింగ్ భయము అని అంటే వేదాంతంలో ఇందాక చెప్పాను కదా ఇంకొక అసలు నిర్వచనం ఏమిటి అని అంటే భయం అని అంటే అవిద్య, అజ్ఞానం, ఇలా మళ్ళీ మళ్ళీ పుట్టడం. దాన్ని మించిన భయం వేరే ఇది లేదు. చెప్పుకున్నాం కదా మనం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఆ జన్మ మృత్యుల్ని మించిన భయం ఇంకోటి లేదట. అలాగే ఏం చెప్తారంటే మనకి వేదాంత పరిభాషలో ద్వితీయావే భయం భవతి అంటారు. ఓకే, అదొక్కటే. ద్వితీయ అంటే మనం కాకుండా ఇంకొకటి ఏదైనా ఉంది అని అంటే భయం. లైక్ మనంతటా మనం ఇక్కడ ఇలా ఉంటే ఏది లేదు, పక్కన ఎవరైనా ఉంటే ఏదైనా ఉంటేనే మనకి భయం వేస్తుంది అని. ఓకే, సో మన వల్ల మనం అనేది ఎప్పుడు భయపడం కదా. అద్వైతమేవా భయం. అద్వైతం అంటే రెండు లేకుండా ఒకటే ఉంటే అదే అభయం. ఓకే, సో దట్ ఈస్ వాట్ డెఫినిషన్ ఆఫ్ ఈ భయానికి అభయానికి ఎలా చెప్పారు అంటే ద్వితీయావై భయం భవతి అద్వైతమేవా అభయం అని చెప్పారనమాట. సో అద్వైతమే అభయం. ద్వైతం, సో ఇక్కడ ద్వైతం అంటే ఇప్పుడు నేను అన్నాను నా పక్కన ఇంకెవరో ఉంటే వాళ్ళ అనేది
బేసిక్ ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ ద్వైతం ఉన్నంత వరకు అని అంటే ఏంటంటే అజ్ఞానం. రెండు, భగవంతుడు వేరు, నేను వేరు, లేకపోతే నేను వేరు, మిగతా ప్రపంచం సృష్టి వేరు, అట్లా వేరు వేరు అని అనుకుంటూ రెండుగా ఉన్నాయి అని ద్వైతంగా అనుకున్నంత వరకే భయం. అజ్ఞానం ఏంటి, దాన్ని అజ్ఞానం అంటారు, దాన్ని మించిన భయం లేదని అంటారు. ఇప్పుడు అద్వైతమే జ్ఞానం అని చెప్పుకున్నాం కదా. ఈ అద్వైతం అంటే ఏంటి, నాలోనే పరమాత్మ ఉంది, పరమాత్మ అందరిలోనూ ఉన్నారు అనేది జ్ఞానం. సో ఆ అద్వైతం అదే అభయం అన్నమాట. సో ఇంకా భయం అనేది లేదు. సో ఈ అల్టిమేట్ భయం ఏదైతే ఉందో అంటే ఈ అజ్ఞానం, దాన్ని కూడా అమ్మవారు రిమూవ్ చేస్తుంది. సో భయాపహ అంటే అల్టిమేట్ భయమైన అజ్ఞానాన్ని కూడా దూరం చేసే జ్ఞానప్రదాయిని అమ్మవారు అని ఒక మీనింగ్ అన్నమాట. అది విల్ కంక్లూడ్ హియర్ అండ్ పికప్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. సో అంటిల్ నెక్స్ట్ టైం వి మీట్, కానీ ఫ్యూచర్లోకి కూడా ఎప్పుడు తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అని దండం పెట్టుకుందాం మన అమ్మవారిని. నీ పాదాల మీద ఎప్పుడు నిశ్చలమైన అనన్యమైన భక్తిని మాకు ప్రసాదించు తల్లి అని. ఆ భక్తి ఉంటే న్యాచురల్లీ మిగతా అన్ని ఎలా పొందగలమో తెలుసుకున్నాం కనుక లెట్స్ ప్రే ఫర్ దట్. హరి ఓం. బాగుందండి చాలా.